Hello, my dear students. Welcome to Vedantu Telugu. This is your Jayashree ma'am, your master teacher for chemistry. Hope you all had your lunch already. So, good afternoon. Welcome to today's session. అయితే మనం ఇందాక ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ లైక్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ అనుకుంటా వీ హ్యావ్ డన్ విత్ ద చాప్టర్ ఆఫ్ ఆల్కహాల్స్, ఫినోల్స్ అండ్ ఈథర్స్. సో ఈ రోజు ఇప్పుడు మన క్లాస్లో నౌ వి ఆర్ గోనా డిస్కస్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకేనా? సో ఈ టాపిక్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ మన ఆర్గానిక్ కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వేర్ యూ హ్యావ్ మోర్ ఇంక్లూజన్ ఆఫ్ aldehydes and ketones. Aldehydes, ketones together we call them as carbonyl compounds. Entavi carbonyl compounds. Carbonyl compounds. అర్థమైందా? సో ఈ కార్బొనైల్ కాంపౌండ్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. క్వశ్చన్స్ ఎక్కువ కార్బొనైల్ కాంపౌండ్స్ నుంచి మనకు వస్తాయి. ఓకేనా? సో ఆర్ వి రెడీ టు స్టార్ట్ ద సెషన్? ఓకే, సో ఈ కార్బొనైల్ కాంపౌండ్స్ గురించి చదివే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ విచ్ హావ్ ఆల్రెడీ గివెన్ ఇన్ ద ప్రీవియస్ సెషన్. సో ఎవరైతే ఆఫ్లైన్ కోర్సెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో సింపుల్ థింగ్ అమ్మా, మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంది. యూ కెన్ జస్ట్ చెక్ హియర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్రాల్ చేశారనుకోండి, you can find out one link where you have to book your seat in Vedantu's offline courses. So just click on this link amma, then you can fill the form. Click just the form vastundi, fill cheyandi. Form fill chesin tarvata you will be getting the call. So meeku information కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో చూస్తారు. అండ్ కాకుండా మీకు రెస్పెక్టివ్ సెంటర్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే you can just click on these links. అలాగే ఇప్పుడు చదువుతున్న చాప్టర్ యొక్క PYQs ఇదిగోండి, కెన్ యూ చెక్ హియర్? సో ఇక్కడ ఈ పీడిఎఫ్ కనుక ఓపెన్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సిమిలర్లీ ఇందాక చాప్టర్లో కూడా సేమ్. సో మీరు నా క్లాసెస్ వినాలి అనుకుంటే జస్ట్ మన ఛానల్కి వెళ్ళండి, ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్లో ఇదేంటిది 22 వీడియోస్ ఏంటి, 33 వీడియోస్ ఏంటి? మ్యాథ్స్లో ఇది కలిసిపోయిందా? సరిపోయింది. సో ఇందులో ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు 2-3 క్లాసులు నేను మార్పిస్తానమ్మా. ఈ కెమిస్ట్రీ సెక్షన్కి వెళ్ళండి, యూ విల్ హ్యావ్ ఆల్ ద వీడియోస్. సో స్టార్టింగ్ నుంచి మన చాప్టర్స్ అన్ని. ఆర్గానిక్ కెమిస్ట్రీ బాగా రావాలి అంటే ఇదిగోండి, జీఓసీ మాత్రం జాగ్రత్తగా వినండి. ఈ క్లాస్ వినేస్తే మీరు ఇంకా జీఓసీకి ఇంక మళ్ళీ వెనక్కి చూడాల్సిన అవసరమే ఉండదు. హ్యాపీగా క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసి పడేయచ్చు. ఓకేనా? Okay, all right, let's go back. Okay, so ఈ ఆల్డిహైడ్స్, కీటోన్స్ నుంచి మనకు ఆల్మోస్ట్ 2 to 3 క్వశ్చన్స్ రావచ్చమ్మా. సో యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. ఆల్డిహైడ్స్ అంటే ఏంటమ్మా? RCHO గ్రూప్ ఉంటే we call them as aldehydes. I forgot my specs somewhere. RCHO గ్రూప్ ఉంటే ఆల్డిహైడ్స్ అని పిలుస్తాం. అంటే ఇక్కడ మనకి టెర్మినల్ కార్బన్ కి హైడ్రోజన్ ఉంది. టెర్మినల్ కార్బన్ కి హైడ్రోజన్ అటాచ్ అయ్యింది. లేదు, హైడ్రోజన్ లేదు, ఇంకొక కార్బన్ చైన్ ఉంది, అంటే మళ్ళీ ఆర్ గ్రూప్ ఉంది. అప్పుడు దీన్ని కీటోన్ అని పిలుస్తామమ్మా. ఏమని పిలుస్తాం? కీటోన్. అర్థమైందా? సో RCHO గ్రూప్ ఉంటే ఆల్డిహైడ్, RCOR గ్రూప్ ఉంటే కీటోన్, అండ్ ఇంకొకటి ఏంటి? కార్బాక్సిలిక్ యాసిడ్. ఆర్ బదులు OH గ్రూప్ ఉంటే కార్బాక్సిలిక్ యాసిడ్. RCO జనరల్, H ఉంటే ఆల్డిహైడ్, H ప్లేస్ లో R ఉంటే కీటోన్, R ప్లేస్ లో OH గ్రూప్ ఉంటే కార్బాక్సిలిక్ యాసిడ్. అర్థమైందా? సో ఆల్డిహైడ్స్ అంటే RCHO, RCOR, RCOO. ఓకేనా? ఆర్ ప్లేస్ ఏమైనా అవ్వచ్చు, ఆల్కైల్ గ్రూప్ అవ్వచ్చు, అరైల్ గ్రూప్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, కానీ ఆ ఫంక్షనల్ గ్రూప్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. RCHO, RCOR, RCOOH.
ఇవి మెయిన్ ఫంక్షనల్ గ్రూప్స్ అమ్మ. ఇవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ లెట్ us స్టార్ట్ విత్ ఆల్డిహైడ్స్. సో ఆల్డిహైడ్స్ తర్వాత కీటోన్స్ దగ్గరికి వెళ్దాం. కీటోన్స్ అయిపోయిన తర్వాత కార్బాక్సిలిక్ యాసిడ్స్ దగ్గరికి వెళ్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అలిఫాటిక్ ఆల్డిహైడ్స్. మీకు ఆల్డిహైడ్స్ గురించి చదవాలి అంటే ఫస్ట్ దానికంటూ కొన్ని నేమ్స్ ఉన్నాయమ్మా. ఎలా అయితే మీకు కొన్ని డిఫరెంట్ గా పేర్లు ఉంటాయో అలాగే వీటికి కూడా నేమ్స్ ఉన్నాయి. ఐయుపాక్ నేమ్ మీరు జిఓసి వింటే ఐయుపాక్ నేమ్ రాసేయచ్చు, అందులో ప్రాబ్లం లేదు. కొన్ని కామన్ నేమ్స్ ఉన్నాయి, ఆ కామన్ నేమ్స్ చూసుకుందాం. ఎందుకంటే ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తున్నప్పుడు ఫార్మాల్డిహైడ్ ఆన్ హైడ్రాలిసిస్ అని చెప్పి రియాక్షన్ ఇస్తాడు. సో అక్కడ ఫార్మాల్డిహైడ్ ఇస్ అ కామన్ వర్డ్. ఓకే, సో హెచ్సిహెచ్ఓ ఉంటే ఐయుపాక్ నేమ్ ఇస్ మిథనాల్, కానీ కామన్ నేమ్ ఏంటి? ఫార్మాల్డిహైడ్. పేరు జాగ్రత్తగా చూడండి. CH3CHO ఇథనాల్ ఆర్ ఎసిటాల్డిహైడ్. స్క్రీన్ షాట్ తీసుకోండి. CH3CH2CHO ప్రొపనాల్ ఆర్ ప్రొపియనాల్డిహైడ్. చూసారా, కామన్ నేమ్స్ లో లాస్ట్ లో ఆల్డిహైడ్ కనిపిస్తుంది. ఐయుపాక్ లో మన లాస్ట్ ఓన్లీ సఫిక్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ బ్యూటనాల్ ఆర్ బ్యూటైరాల్డిహైడ్, 2-methyl propanol isobutyraldehyde, CH2 double bond CH ప్రొప్టూయినాల్. దీన్నే యాక్రిలీన్ అని పిలుస్తారమ్మా. దీని పేరే యాక్రిలీన్. ఓకేనా, యాక్రిలీన్. సో జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఓకే, సో మనోజ్ అడుగుతున్నాడు మ్యామ్ సిన్నమాల్డిహైడ్ స్ట్రక్చర్. చెప్తానమ్మా. వెన్ ఐఎమ్ కమింగ్ టు ఆరోమాటిక్ ఆల్డిహైడ్స్ నేను సిన్నమాల్డిహైడ్ చెప్తాను, ఎందుకంటే ఇట్స్ అన్ ఆరోమాటిక్ కంపౌండ్. ఓకే, సో బెంజీన్ రింగ్ మీద ఉన్న సబ్స్టిట్యూషన్. సో ఇవి అన్ని ఆలిఫాటిక్ ఆల్డిహైడ్స్. ఇంకా ఉన్నాయి ఆలిఫాటిక్ ఆల్డిహైడ్స్. సో ఇవి చూడండి ఆరోమాటిక్, మీకు కావాల్సినవి. సో బెంజీన్ రింగ్ మీద CH2 ఉంటే బెంజాల్డిహైడ్ ఆర్ బెంజీన్ కార్బాల్డిహైడ్. CH2CHO ఉంటే 2-phenyl ethanol or phenyl acetaldehyde. CHO బ్రోమీన్ ఉంటే 3-bromo benzaldehyde. అలా కాకుండా రెండు CHO గ్రూపులు ఉంటే బెంజీన్ 1,2 డైకార్బాల్డిహైడ్. అలాగే కామన్ నేమ్ చూడండి, కామన్ నేమ్ చూడండి థాలాల్డిహైడ్. ఇప్పుడు సిన్నమాల్డిహైడ్ అడిగాడు మన మనోజ్. ఎక్కడ రాయను? ఓకే, బెంజీన్ రింగ్ దీన్నే సిన్నమాల్డిహైడ్ అని పిలుస్తాం. ఓకేనా మనోజ్? దిస్ ఇస్ కాల్డ్ యాజ్ సిన్నమాల్డిహైడ్. ఓకే, నెక్స్ట్ ఆలిఫాటిక్ కీటోన్స్. ఆల్డిహైడ్స్ కీటోన్స్ కలిపి చదువుతాము, కార్బాక్సిలిక్ యాసిడ్ సెపరేట్ గా చదువుతాం. ఎందుకంటే ఆల్డిహైడ్స్ కీటోన్స్ టుగెదర్ ఇట్ ఇస్ కార్బోనైల్ కాంపౌండ్స్. సో కలిపి చదివేయచ్చు. సో CH3COCH3 ప్రొపనోన్, దాన్నే అసిటోన్ అని పిలుస్తాం. CH3COCH2CH3 ఇథైల్ మిథైల్ కీటోన్. నెక్స్ట్ చూడండి పెంటెన్ 2-on, పెంటెన్ 3-on, దీన్నే డైథైల్ కీటోన్ అని పిలుస్తాం. అలాగే ఇది డై ఐసోప్రొపైల్ కీటోన్. పూర్ణ అంటుంది మ్యామ్ ఇవన్నీ ఎగిరిపోతాయి మ్యామ్ ఎగ్జామ్ లోకి పోయేలోపు అంట. ఏం ఎగిరిపోవు నాన్న, జస్ట్ అబ్జర్వ్, యూ విల్ బి ఏబుల్ టు రిమెంబర్. నెక్స్ట్ ఇవి ఆలిఫాటిక్ కీటోన్స్. వాడి ముఖం, ఇవి ఆరోమాటిక్ అమ్మా. ఆరోమాటిక్ కీటోన్స్ చూడండి అసిటోఫినోన్, ఇదే మనం యూజ్ చేసేది అసిటోఫినోన్, మిథైల్ ఫినైల్ కీటోన్ ఆర్ అసిటోఫినోన్. నెక్స్ట్ ప్రొపియోఫినోన్, ఇథైల్ ఫినైల్ కీటోన్. సో మిథైల్ ప్లేస్ లో ఇథైల్ గ్రూప్, అంటే ఇక్కడ మిథైల్ ఉంది, ఇక్కడ ఇథైల్ గ్రూప్ ఉంది. నెక్స్ట్ డైఫినోల్, డైఫినైల్ కీటోన్, దీన్నే బెంజోఫినోన్ అని పిలుస్తాం. రెండు బెంజీన్ రింగ్స్ మధ్య ఒక CO గ్రూప్, కీటోన్ గ్రూప్ ఉంటే విల్ కాల్ దట్ యాజ్ బెంజోఫినోన్. ఓకే, నెక్స్ట్ let us see some
ఫిజికల్ ప్రాపర్టీస్ బేసిక్ మీకు తెలిసింది కలర్లెస్ కాంపౌండ్స్ అవన్నీ మీరు రాయగలుగుతారు. ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సింది బాయిలింగ్ పాయింట్. సో బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్స్ తీసుకుంటే వీటికి జనరలీ వీక్ బాయిలింగ్ పాయింట్ అనే చెప్పచ్చు. ఎందుకు అంటే వీటి మధ్య ఆల్కహాల్స్ ఉన్నట్టు హైడ్రోజన్ బాండింగ్ ఏమీ లేవు. సో డెఫినెట్లీ కార్బనైల్ కాంపౌండ్స్ కి కొంచెం బాయిలింగ్ పాయింట్స్ అన్నవి తక్కువే ఉంటాయి. అండ్ అది కూడా లో బాయిలింగ్ పాయింట్స్. అండ్ ఇంకా చూసుకుంటే చూడండి CH3 CH2 CH4 దీనికి చాలా తక్కువ దాన్ CH3 COCH. ఇది ఆల్డిహైడ్, కీటోన్, కార్బాక్సిలిక్ యాసిడ్, ఆల్కహాల్. ఓకేనా? బాయిలింగ్ పాయింట్స్ చూసుకోండి. బాయిలింగ్ పాయింట్ దీనికి ఎందుకు వచ్చింది ఇక్కడికి? హైడ్రోజన్ బాండింగ్ కదా. నెక్స్ట్ ప్రిపరేషన్. సో యూ హ్యావ్ టు చెక్ విత్ ప్రిపరేషన్, ప్రాపర్టీస్ అండ్ టెస్ట్. సో లెట్స్ స్టార్ట్ విత్ ప్రిపరేషన్స్. సో ప్రిపరేషన్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బనైల్ కాంపౌండ్స్ ని ఎలా ప్రిపేర్ చేయొచ్చు అంటే యూ కెన్ ప్రిపేర్ ఇట్ ఫ్రమ్ ఆల్కహాల్స్. ఆల్కహాల్స్ ని కాపర్ అట్ 300 డిగ్రీ సెల్సియస్ ఎప్పుడైతే హీట్ చేస్తారో ఈ ఆల్కహాల్ గ్రూప్ కాస్త ఆల్డిహైడ్ గ్రూప్ కింద కన్వర్ట్ అయిపోతుంది. మీరు రియేజెంట్ దాని ఫంక్షన్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాపర్ 300 డిగ్రీ సెల్సియస్, సింపుల్ థింగ్, ఆల్డిహైడ్ ఆల్కహాల్ అయిపోతుంది. మనం ఇందాక ఈ రియాక్షన్ ఆల్రెడీ చూసాం. ఆల్కహాల్స్ లో వన్ ఆఫ్ ది ప్రిపరేషన్ మెథడ్, అవునా కాదా? సో CH2OH కాపర్ 300 డిగ్రీ సెల్సియస్ CHO. అదే మీరు ఇథైల్ ఆల్కహాల్ తీసుకుంటే కాస్త ఒక 573 కెల్విన్ CH3CHO. 300 డిగ్రీ సెల్సియస్ ఇస్ నథింగ్ బట్ 573 కెల్విన్, రెండు ఒకటే. సెకండరీ ఆల్కహాల్ తీసుకుంటే కీటోన్. అంటే ప్రైమరీ ఆల్కహాల్ తీసుకుంటే ఆల్డిహైడ్ వస్తుంది, సెకండరీ ఆల్కహాల్ తీసుకుంటే కీటోన్ వస్తుంది. సో మన కార్బనైల్ కాంపౌండ్స్ అన్నవి డైరెక్ట్ గా ఆల్కహాల్స్ నుంచి మనం ప్రిపేర్ చేసేవచ్చు. నెక్స్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. సో మన స్టేషన్ ఏంటమ్మా? ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఆల్కేన్స్, ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, కార్బన్ డైఆక్సైడ్, అవునా? సో ఫస్ట్ ఆల్కహాల్స్ నుంచి ఆల్డిహైడ్స్ ప్రొడ్యూస్ చేసాము. హౌ? బై కాపర్ 300 డిగ్రీ సెల్సియస్ హీట్ చేస్తే అయిపోయింది. అలాగే ఇంకొక మెథడ్ చెప్పండి, ఆల్కహాల్స్ నుంచి కార్బనైల్ కాంపౌండ్ రావాలి అంటే నెక్స్ట్ స్టేషన్ అది. సో డెఫినెట్లీ యూ మస్ట్ ఆక్సిడైజ్. సో ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ చేసినా సరే కార్బనైల్ కాంపౌండ్స్. ఇంకొక విధంగా మాట్లాడితే రిడక్షన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కూడా మన కార్బనైల్ కాంపౌండ్సే. సో టేక్ యువర్ ఆల్కహాల్, యూజ్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్ లైక్ డైక్రోమేట్. అప్పుడు ఏం ఫార్మ్ అవుతుందమ్మా? ఫైనల్లీ ఆల్డిహైడ్. ఎందుకు? ఇది ఏం చేస్తుంది? ఈ హెచ్ ని OH కింద కన్వర్ట్ చేస్తుంది. ఒకటే కార్బన్ రెండు OH ని బేర్ చేయదు. సో ఎప్పుడైతే OH వచ్చేస్తుందో ఇమ్మీడియట్ గా వాటర్ మాలిక్యూల్ ఎగిరిపోతుంది. సో వాట్ డు యు గెట్? ఆల్డిహైడ్. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో ఆక్సిడేషన్ చేస్తే డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఏమన్నా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఎసిడిక్ డైక్రోమేట్ కానీ లేదా పెరిడీనియం క్లోరోక్రోమేట్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? దీన్నే PCC అంటాం. ఇందాక చాప్టర్ లో కూడా క్వశ్చన్ లో వచ్చింది కదా PCC, ఇదే. ఓకే, అలాగే ఈ ఎగ్జాంపుల్స్ అమ్మా. ఇథైల్ ఆల్కహాల్ నుంచి ఎస్టాల్డిహైడ్ వస్తుంది. సేమ్ నంబర్ ఆఫ్ కార్బన్స్, 3 కార్బన్స్ ఇనీషియల్లీ తీసుకుంటే 2 కార్బన్లే వస్తాయి, సారీ 3 కార్బన్స్ వస్తాయి. సో ఇక్కడ మొత్తం చూసుకోండి, ఆల్కహాల్ ఆల్డిహైడ్, అలాగే ఆల్కహాల్ కీటోన్. ఇక్కడ ఆల్కహాల్ చూసుకోండి, ప్రైమరీ ఆల్కహాల్ అయితే ఆల్డిహైడ్, లేకపోతే కీటోన్ వస్తుంది. సో OH కీటోన్. సెకండరీ ఆల్కహాల్ అయితే యుల్ బి గెటింగ్ కీటోన్. సో ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటున్నారో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో మనం తీసుకునే ఆల్కహాల్ బట్టి ఆల్డిహైడ్ వస్తుందా కీటోన్ వస్తుందా అన్నది మారిపోతుంది. ఓకే, సో ఈవెన్ ఈ డైక్రోమేట్ బదులు మనం ఇవి ఆల్సో క్రోమేట్ పిరిడిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ CH2 డైమిథిలిన్ కూడా వాడచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇథైల్ ఆల్కహాల్ ని ఆక్సిడేషన్ చేస్తున్నప్పుడు ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ దిస్ రియేజెంట్ అలా కూడా మనకి ఆల్డిహైడ్ అన్నది వస్తుంది. సో యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దెమ్. కానీ డబుల్ బాండ్ ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ రియాక్షన్ జరగదమ్మా. దీన్నే మనము సారెట్ కాలిన్స్ రియేజెంట్ ఆర్ సారెట్స్ రియేజెంట్ అని పిలుస్తాం.
రియాక్షన్ ఇక్కడ జరగదు. ఈ క్రోమియం ఆక్సైడ్ పిరిడిన్ ఉంది కదా, దీన్నే సారెట్స్ రియేజెంట్ అని పిలుస్తాం. అంత ఇంపార్టెంట్ కాదు ఈ రియేజెంట్ ఫర్ ఎప్సెట్, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. నేను ఏవైతే ఇంపార్టెంటో స్ట్రెస్ టెస్ట్ చెప్తానో అవి ఇంపార్టెంట్ అని. ఇంపార్టెంట్ కాదు అని చెప్పానంటే అది ఇంపార్టెంట్ కాదు అని అర్థం. నెక్స్ట్ సెకండరీ ఆల్కహాల్స్ తీసుకోండి, ఏమొస్తుంది? కీటోన్. టెర్షరీ ఆల్కహాల్ తీసుకోండి, ఏమొస్తుంది? కీటోన్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రైమరీ ఆల్కహాల్ ఆల్డిహైడ్ ఇస్తుంది, సెకండరీ అండ్ టెర్షరీ ఆల్కహాల్ కీటోన్ ఇస్తున్నాయి అపాన్ ఆక్సిడేషన్. ఓకేనా? టెర్షరీ చూడండి, ఇది చాలా ఈజీగా జరిగిపోతుంది. సెకండరీ కీటోన్ ఇవ్వడం కూడా జరిగిపోద్ది. టెర్షరీకి మాత్రం చాలా కష్టం. సో డ్రాస్టిక్ కండిషన్స్, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వాడాలన్నమాట. ఆ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ మనం యూజ్ చేసేది కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ స్ట్రాంగ్ యాసిడ్, అవునా కదా? కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ యూజ్ చేశారంటే ఇమీడియట్ గా మనకి కీటోన్ అన్నది ప్రొడ్యూస్ అయిపోతుంది. నెక్స్ట్ అమైన్స్ నుంచి కూడా ఫస్ట్ ఆల్కలైన్ KMnO4 వాడండి. సో ఆల్కలైన్ KMnO4 వాడితే ఈ NH2 గ్రూప్ తీసేసి ఏమవుతుంది? జస్ట్ కన్వర్ట్ దట్ ఇంటూ ఆల్డిహైడ్. ఓకేనా? అంటే RCH2 NH2 ఉందా? సో అమైన్ గ్రూప్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే దీనికి ఆల్కలైన్ KMnO4 యాడ్ చేశారు అనుకుంటే మీరు ఏం చేయాలి అంటే ఇమీడియట్ గా దీన్ని OH, దీన్ని డబల్ బాండ్ OH కదా. సో లెట్స్ రైట్ దిస్ యాజ్, దీన్ని ఇమీడియట్ గా ఒక H ఒక NH2, దీన్ని 2 కదా బాండ్స్, దీన్ని సేమ్ బాండ్ చేయండి. సో ఆల్కలైన్ KMnO4 కాబట్టి రెండు బాండ్స్ కలిపేస్తే రైట్ ఇట్ యాజ్ డబల్ బాండ్, అంతే. H NH2 కలిపి డబల్ బాండ్ O కింద రాసుకోండి. ఒజనాలిసిస్ కూడా చేయొచ్చు ఫ్రమ్ హైడ్రోకార్బన్స్, గుర్తుందా లేదా? ఆల్కీన్స్ కానీ ఆల్కైన్స్ కానీ ఎప్పుడైతే మాలిక్యూల్లో డబల్ బాండ్ ప్రెసెన్స్ ఉంటుందో యూ క్యాన్ పర్ఫార్మ్ ఒజనాలిసిస్. ఒజనాలిసిస్ కి నేను ట్రిక్ కూడా చెప్పాను. జస్ట్ డబల్ బాండ్ బ్రేక్ చేయండి, రెండు కార్బన్స్ కి డబల్ బాండో పెట్టేస్తే మీ ఆన్సర్ అనేది అయిపోతుంది. కరెక్ట్? సింపుల్. ఓకే. నెక్స్ట్ హైడ్రోబొరేషన్ అండ్ ఆక్సిడేషన్, ఇది కూడా సిమిలర్ గా చేయండి. హైడ్రోబొరేషన్ అంటే ఏంటమ్మా? యాంటీ మార్కోనికాఫ్ రూల్ ప్రకారం వాటర్ అయితే యాడ్ చేయాలి, అవునా కాదా? సో ఇది మన దగ్గర సిమెట్రిక్ ఆల్కీన్ ఉంది. సో జస్ట్ బ్రేక్ ఇట్, HOH రాసేసారా? ఇప్పుడు ఈ కార్బన్ మీద, ఒకటే కార్బన్ మీద డబుల్ బాండ్ OH గ్రూప్ ఉంటే ఇమీడియట్లీ ఇట్ గెట్స్ టాటామరైజ్డ్. GOC లో చెప్పాను. సో ఒకటే కార్బన్ మీద డబల్ బాండ్ అండ్ OH అంటే ఈనోల్ ఫార్మ్. ఎప్పుడైతే ఈనోల్ ఫార్మ్ ఉంటుందో ఇమీడియట్లీ ఇట్ గెట్స్ టాటామరైజ్డ్ టు ఫార్మ్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్. సో ఇది టాటామరైజ్ అయిపోతే ఏమొస్తుంది? కీటోన్. సో దిస్ ఇస్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్. మేడం ఇట్ సైడ్ H పెట్టచ్చు కదా, ఇట్ సైడ్ OH పెట్టచ్చు కదా అంటే పెట్టు చూడు నాన్న, ఇది సిమెట్రిక్ ఆల్కిన్, ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ వచ్చేసరికి CH3 కానీ ఇక్కడ CH3 సో సపోజ్ ఇక్కడ HOH పెడితే ఒక ప్రొడక్ట్, ఇక్కడ OH పెడితే ఒక ప్రొడక్ట్. దెన్ టాటామరైజ్ చేసి రెండు ప్రొడక్ట్స్ రాయండి. రాసిన తర్వాత చెక్ విచ్ విల్ బి ద మేజర్ అకార్డింగ్ టు నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. హౌ డు యూ డిసైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ ఇస్ మేజర్ ఆర్ మైనర్? కమెంట్స్ లో చెప్పాలి. వాట్ ఈస్ ద ఆన్సర్? ఏంటది? Akhila, Said Jeff, very good. Harini also, wonderful. Hoffman, yes. More substituted alkene is Said Jeff product. Less substituted is Hoffman product. ఇక్కడ less substitution ఉంది, ఇక్కడ more substitution ఉంది, అవునా? అయ్యో వీడు రివర్స్ రాసాడు. ఇది మేజర్, ఇది మైనర్.
మోర్ సబ్స్టిట్యూషన్ ఉంటే మేజర్ ప్రొడక్ట్. ఆల్కీన్స్ కి మనం మాట్లాడతాం. ఓకే, నెక్స్ట్ వాకర్స్ మెథడ్. దిస్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్. కుచరావ్స్ రియాక్షన్ టాటామరైజ్ అవుతుందమ్మా ఇక్కడ. ఓకేనా? సో ఎప్పుడైనా సరే మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్, డబల్ బాండ్ ఉన్న మాలిక్యూల్స్ కి మనం సేట్జెఫ్ హాఫ్ మన్ అప్లై చేస్తాం. మోర్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్ ఇస్ మోర్ స్టేబుల్ అండ్ లెస్ సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్ ఇస్ లెస్ స్టేబుల్, అంటే మైనర్ ప్రొడక్ట్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కుచరావ్స్ రియాక్షన్ ఏంటి అంటే చూడండి, రియాక్షన్ జాగ్రత్తగా చూసుకోండి. ఆల్కైన్ కి ఎప్పుడైతే మర్క్యూరీ అసిడిక్ మీడియం లో యూజ్ చేస్తారో ఇది కాస్త ఆల్కహాల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఒకటే కార్బన్ మీద OH డబుల్ బాండ్ వస్తే టాటామరైజ్ అయిపోతుంది. ఇది ఏ రియాక్షన్ లో స్పెసిఫిక్ గా ఏమి చెప్పడమ్మా, ఇమీడియట్ గా మీ మైండ్ లోకి వచ్చేయాలి. నువ్వు రియాక్షన్ రాస్తున్నప్పుడు కార్బన్ మీద డబుల్ బాండ్ OH ఉందంటే ఇమీడియట్లీ యూ హ్యావ్ టు టాటామరైజ్. కార్బన్ ఆ ఫామ్ లో ఎక్కువ కాలం ఉండదు. అర్థమవుతుందా? సో ట్రిపుల్ బాండ్ ని మర్క్యూరీ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అసిడిక్ మీడియం, ఆల్కహాల్ తర్వాత టాటామరైజేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రమ్ నైట్రైల్స్ అండ్ ఎస్టర్స్ ఆల్సో. సో నైట్రైల్ తీసుకోండి, డూ సమ్ రిడక్షన్ విత్ డ్రై ఈథర్, యుల్ బి గెటింగ్ ఎసిటాల్డిహైడ్. జస్ట్ ఈ గ్రూప్ తీసేసి CHO పెట్టండి అంతే, ఏం చేయొద్దు. జస్ట్ ఈ గ్రూప్ తీసేసి, సో KCl ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ ఆన్ హీటింగ్ అని ఏమైనా అన్నాడు అనుకోండి, ఏం లేదు, CN గ్రూప్ తీసేసి CHO సబ్స్టిట్యూట్ చేయండి అంతే. రిమూవ్ CN, యాడ్ CHO, అంతకు మించి ఎలాంటి మార్పు లేదు. ఓకే, నెక్స్ట్ డీకార్బాక్సిలేషన్ చేయొచ్చు. డీకార్బాక్సిలేషన్ చేసినప్పుడు ఆల్వేస్ రిమెంబర్ మనకు ఒక కార్బన్ తక్కువ వస్తుంది ఎప్పుడు కూడా. సో కార్బన్ ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయమ్మా, 2 కార్బన్లు, కానీ ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి, ఒకటే కార్బన్ వస్తుంది. సో డీకార్బాక్సిలేషన్ ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో జరిగినా సరే ఒక కార్బన్ లెస్ ప్రొడక్టే వస్తుంది. డీకార్బాక్సిలేషన్ అంటే CO2 వెళ్ళిపోవడం, అంటే ఆల్రెడీ ఒక కార్బన్ వెళ్ళిపోయింది. సో కార్బన్ ఒకటి వెళ్ళిపోయింది అంటే డెఫినెట్లీ ఉన్న ప్రొడక్ట్ కి ఒక కార్బన్ తక్కువనే కదా, అదే. నెక్స్ట్ CH3COCA ప్లస్, ఇది దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ catalytic decomposition of fatty acids. So you can take 2 acids, aluminium oxide, on heating you'll be getting again aldehyde. ఈ catalytic decomposition కూడా జరగచ్చు. All these are the various methods. Okay, so all these are the various methods to make aldehydes. Next, ఈ aldehydes prepare చేయడానికి coming to some named reactions. నేమ్డ్ రియాక్షన్స్ కార్బనైల్ కాంపౌండ్స్ లో మస్ట్ అండ్ మస్ట్ మీరు నేర్చుకోవాల్సినవి నేమ్డ్ రియాక్షన్స్ అమ్మా. మీరు చదువుకున్నప్పుడు గుర్తున్నాయా లేదా? ఆల్డాల్ కండెన్సేషన్, కెనజెరో రియాక్షన్, ఇవన్నీ చదువుకున్నారా? ఇవన్నీ కూడా నేమ్డ్ రియాక్షన్స్. సో మీకు ప్రతి రియాక్షన్ తెలియాలి, నేమ్డ్ రియాక్షన్ ఏం జరుగుతోంది అని. సో ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ అలిఫాటిక్ ఆల్డిహైడ్స్. అంటే ఏంటి? అరైల్ గ్రూప్ లేదు, జస్ట్ ఆల్కైల్ గ్రూప్ ఉంది. ఓకేనా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్ ఇస్ రోజన్మండ్ రియాక్షన్. రోజన్మండ్ రియాక్షన్ లో మనం యూజ్ చేసే రియేజెంట్ palladium in presence of barium sulfate. Palladium in presence of barium sulfate. ఇది చేసే పని ఏంటి అంటే యాసిడ్ హాలైడ్ ని ఆల్డిహైడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. రాసి పెట్టుకోండి, రోజన్మండ్ రియాక్షన్ చేసే పని ఏంటి అంటే యాసిడ్ హాలైడ్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏంటి? ఆల్డిహైడ్. సో దీంట్లో యూజ్ చేసే రియేజెంట్ palladium in presence of barium sulfate. Palladium in presence of barium sulfate. Sulfur ni kuda appudu use chestu untaru. Okay, so you can also write in presence of sulfur. Em jarutundi? Rosenmund reaction lo acid halide is being converted into aldehyde. Okay na? అస్సలు మర్చిపోద్దు, చాలా ఇంపార్టెంట్ అమ్మా. రోజన్మండ్ ఒకటి, స్టీఫెన్ రిడక్షన్ ఒకటి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రోజన్మండ్ యాసిడ్ హాలైడ్ ని ఆల్డిహైడ్ కింద కన్వర్ట్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటమ్మా? రోజన్మండ్ రియాక్షన్. నెక్స్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి కూడా చేయవచ్చు.
సో సైనైడ్ కాంపౌండ్ ఉంది, గ్రిగ్నార్డ్ రియేజెంట్ యాడ్ చేస్తే ఏం లేదు, సిఎన్ గ్రూప్ ని జస్ట్ సిహెచ్ఓ కింద మార్చేయండి అంతే. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ యాడ్ చేశారు అంటే జస్ట్ కన్వర్ట్ సిఎన్ గ్రూప్ ఇంటూ వాట్, సిహెచ్ఓ గ్రూప్ అంతే, అంతకు మించి ఏం చేయదు. కన్వర్ట్ సిఎన్ టు సిహెచ్ఓ. నెక్స్ట్ ఫ్రమ్ నైట్రైల్స్ సిమిలర్ థింగ్. నెక్స్ట్ ఆర్ ఆల్కైల్ గ్రూప్ ఏదైనా అవ్వచ్చు, దీన్నే స్టీఫన్ రిడక్షన్ అని పిలుస్తామమ్మా. చూడండి ఇక్కడ ఆర్ఎంజిఎక్స్ వాడుతున్నాం, దాని బదులు జస్ట్ నేను హైడ్రోజన్ 10 in presence of HCl, దీన్నే స్టీఫన్ రిడక్షన్ అని పిలుస్తాం. స్టీఫన్ రిడక్షన్ ఓకేనా. నైట్రైల్ నుంచి ఆల్డిహైడ్ రావడానికి ఉపయోగిస్తాం. నైట్రైల్ అంటే ఏంటమ్మా, ఆల్డిహైడ్. నైట్రైల్ అంటే ఏంటి, సి ట్రిపుల్ బాండ్ ఎన్ గ్రూప్ కాస్త సిహెచ్ఓ గ్రూప్ కి కన్వర్ట్ చేసే రియాక్షన్ స్టీఫన్ రిడక్షన్. సో సి ట్రిపుల్ బాండ్ ఎన్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ సిహెచ్ఓ గ్రూప్. అర్థమైందా. సో ఇందులో మనం యూజ్ చేసే రియేజెంట్ వచ్చేసి ఏంటది, 10 in presence of HCl. తర్వాత ఎసిడిక్ మీడియం వాడతారు, హైడ్రాలిసిస్. క్లియర్. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. స్టీఫన్ రిడక్షన్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇవి ఆలిఫాటిక్ ఆల్డిహైడ్స్ చూసాం అవునా, అంటే జస్ట్ ఆల్కైల్ చైన్ తో ఉన్న ఆల్డిహైడ్స్ చూసాం. నవ్ లెట్ us see some aromatic ఆల్డిహైడ్స్. అంటే ఏంటి, అరైల్ రింగ్ అటాచ్ అయి ఉన్నవే మన aromatic ఆల్డిహైడ్స్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫ్రమ్ సైడ్ చైన్ హాలోజినేషన్ అంటే CH3 గ్రూప్ ఉందా, ఇక్కడ చూడండి Cl2 in presence of Hnu, ఫస్ట్ CHCl2, దీనికి ఇంకా మళ్ళీ Cl2 Hnu యాడ్ చేశారు అనుకోండి, యూ కెన్ టేక్ ఆఫ్ దిస్ హైడ్రోజన్ ఆల్సో. ఓకే, యూ కెన్ కీప్ ఆన్ సబ్స్టిట్యూటింగ్ ఇట్ అన్నమాట. ఫస్ట్ ఈ గ్రూప్ ని CH2Cl కింద కన్వర్ట్ చేయండి. సో ఇక్కడ నేను 2 moles తీసుకున్నా, 2 moles బదులు ఒకటే మోల్ ఉంది అనుకోండి, CH3 ఒక హైడ్రోజన్ మాత్రమే క్లోరిన్ కింద రీప్లేస్ అవుతుంది. 2 moles తీసుకుంటే ఫర్దర్ గా దిస్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంకో హైడ్రోజన్ ని రీప్లేస్ చేస్తే CHCl2. 3 moles వాడారు అనుకోండి CCl3. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మెనీ మోల్స్ వీఆర్ యూజింగ్ హియర్. ఇక్కడ 2 moles కాబట్టి CHCl2. దీనికి అపాన్ హైడ్రాలిసిస్ ఏం లేదు, జస్ట్ కన్వర్ట్ దిస్ ఇంటూ CHO. దీనికి హైడ్రాలిసిస్ చేస్తే కన్వర్ట్ దాట్ ఇంటూ CHO గ్రూప్ అంతే. నెక్స్ట్ జెమ్ డైఎసిటేట్, ఇది కూడా సింపుల్. క్రోమియం ఆక్సైడ్ CH3CO2O ఏముంది, వెరీ సింపుల్, CH3 గ్రూప్ ని CHO కింద కన్వర్ట్ చేయండి అంతే. Chromium oxide in presence of CH3CO2O convert that methyl group on the benzene ring to aldehyde group ante. Got it? Next toluene nunchi, so chromium chloride తీసుకున్నారు అనుకోండి, దీన్నే ఎటార్డ్ రియాక్షన్ అని పిలుస్తాం. ఎటార్డ్ రియాక్షన్. So in presence of carbon disulfide, just convert that methyl group into aldehyde group. Carbon disulfide కనిపిస్తే చూసుకోండి అమ్మా, దాని పేరు ఏమవుతోంది, ఎటార్డ్ రియాక్షన్. సో ఎటార్డ్ రియాక్షన్ అంటే CH3 group will be converted into CHO group. నెక్స్ట్ ఇది చూడండి CHOCl. సో ఇలా యూజ్ చేస్తే మనకి జస్ట్ ఆల్డిహైడ్ గ్రూప్ అన్నది యాడ్ ఆన్ అవుతుంది ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అల్యూమినియం క్లోరైడ్ ప్లస్ కాపర్ క్లోరైడ్. ఈ రియాక్షన్ పేరు గట్టర్మన్ కోచ్ రియాక్షన్. ఏంటది, గట్టర్మన్ కోచ్ రియాక్షన్. నోట్ చేసుకోండి, గట్టర్మన్ కోచ్ రియాక్షన్. గట్టర్మన్ కోచ్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇవన్నీ నేమ్డ్ రియాక్షన్స్. Let me have some water.
ఆల్ రైట్. సో ఇదే గటర్మెన్ కోచ్ రియాక్షన్, ఎటార్డ్ రియాక్షన్, గటర్మెన్ కోచ్ రియాక్షన్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ కీటోన్స్ కి మాత్రమే ప్రిపరేషన్ చెప్తున్నాను. ఫస్ట్ ఆర్గానో మెటాలిక్స్ నుంచి చేయొచ్చు. ఎలా? యాసిడ్ హాలైడ్ ని డైఆల్కైల్ కాడ్మియం తో రియాక్షన్ చేస్తే యూఆర్ గెటింగ్ కీటోన్. అంటే ఏం లేదు, ఇవి చూడండి RCOCl, అవునా, ఇంకొక RCOCl, రెండు మాలిక్యూల్స్ బాండ్ అవుతున్నాయి ఇక్కడ. సో లెట్ మీ రైట్ హియర్. రియాక్షన్ ఎలా జరుగుతుందో నేను మీకు చెప్తాను. మీకు గుర్తుందా, వాట్ వాజ్ దట్, వుడ్స్ రియాక్షన్ కొంచెం సిమిలర్ గానే ఉంటుంది. RCOCl, ఓకే, ప్లస్ కాడ్మియం, ఓకే, కాడ్మియం కి R' ఉంది. ఇవి కూడా రెండు మాలిక్యూల్స్ అయితే తీసుకున్నాడు. ప్లస్ ఇది Cl, C డబల్ బాండో R. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా, ఏం జరుగుతుందంటే ఈ క్లోరిన్, ఈ కాడ్మియం, ఈ క్లోరిన్, ఇట్ విల్ ఫార్మ్ CdCl2. సో ఇక్కడ ఏం మిగిలింది? RCOR'. ఇలాంటివి ఎన్ని మాలిక్యూల్స్ వస్తాయి? రెండు మాలిక్యూల్ వస్తాయి. సో RCOR', RCOR'. సో ఇది ఉందా, దీనికి ఇవి రెండు మాలిక్యూల్స్ కదా. సో దిస్ విల్, ఇంకో R' ఉంది, దిస్ విల్ కంబైన్ విత్ దిస్. అర్థమైందా? సో రెండు మాలిక్యూల్స్ కి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది ఆర్గానోమెటాలిక్స్. సిమిలర్లీ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ నుంచి కూడా చేయవచ్చు. RCOCl ప్లస్ R'-MgX, RCOR' వస్తుంది. RCOR' వస్తుంది, విచ్ ఇస్ యువర్ కీటోన్. క్లియర్? నెక్స్ట్ ఆల్కీన్స్ నుంచి కూడా రియాక్షన్ చేయొచ్చు. యాసిడ్ హాలైడ్ ఆల్కీన్ తో రియాక్ట్ అయింది అనుకోండి, వాట్ డు యు గెట్? అగైన్ యుల్ బి గెటింగ్ అ కీటోన్. అవునా కదా? ఏం డిఫరెన్స్ ఏమీ లేదు. ఈ క్లోరిన్ ఉంది కదా, ఈ క్లోరిన్ అన్నది వెళ్ళిపోతుంది, HCl కింద వెళ్ళిపోతుంది. సో ఇక్కడ రెండు హైడ్రోజన్లు కదా, ఒక హైడ్రోజన్ ఒక క్లోరిన్ వెళ్ళిపోతే ఏమొస్తుంది? RCOCH డబల్ బాండ్ CHR'. అంటే జస్ట్ మైనస్ HCl, మైనస్ HCl. నెక్స్ట్, సో R అండ్ R' అయితే ఆల్కైల్ గ్రూప్స్, ఏమైనా అవి ఉండొచ్చు. సో ఇక్కడ జనరల్లీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇట్స్ అ మార్కోనికాఫ్ ఎడిషన్ అంతే. సో ఇనిషియేటెడ్ బై RCO ప్లస్ అసీలియం క్యాటయాన్. అయితే మీరు మార్కోనికాఫ్ రూల్ జరుగుతోంది అని గుర్తుంచుకోండి, కానీ మీరు ప్రొడక్ట్ రాస్తున్నప్పుడు అంత మెకానిజం చేసి చెయ్యము కాబట్టి జస్ట్ రిమెంబర్ దిస్ యాజ్ HCl రిమూవ్ చేసేయండి, తీసుకొచ్చి దీనికి అటాచ్ చేయండి అంతే. జరిగే మెకానిజం వేరు, ఇలా దీనివల్ల జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ aromatic ketones రావాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఏంటమ్మా? యూ కెన్ డూ యువర్ ఫ్రెడెల్-క్రాఫ్ట్స్ రియాక్షన్. అవునా కదా? సో ఫ్రెడెల్-క్రాఫ్ట్స్ అసైలేషన్ చేశారనుకోండి, ఏమొస్తుందమ్మా అక్కడ? COR కదా. COR ఇస్ నథింగ్ బట్ కీటోన్. అవునా కదా? COCH3 బాండే కదా. సో COR ఇస్ నథింగ్ బట్ aromatic ketone. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఫ్రెడెల్-క్రాఫ్ట్స్ అసైలేషన్ రియాక్షన్. దాంతో పాటు ఇంకొకటి ఫ్రీజ్ రీఅరేంజ్మెంట్ అమ్మా. ఫ్రీజ్ రీఅరేంజ్మెంట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ అన్నమాట. సో ఎప్పుడైతే మన బెంజీన్ రింగ్ కి OCOR బాండ్ ఉంది అంటే బెంజీన్ రింగ్ కి OC డబల్ బాండ్ OR, ఓకేనా? సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎస్టర్ కాదమ్మా, ఇట్ ఇస్ అ కీటోన్ గ్రూప్. ఓకే, సో OCOR బాండ్ ఉన్నప్పుడు anhydrous aluminium chloride in presence of carbon disulfide ఏం జరుగుతుందంటే ఈ గ్రూప్ అంతటిని OH కింద రాయండి, గ్రూప్ అంతటిని OH కింద రాయండి. ఈ COR ని, ఇది ఆర్థో పారా డైరెక్టింగ్ కదా. సో ఒక ప్రొడక్ట్ ఆర్థో పొజిషన్ లో, ఇంకో ప్రొడక్ట్
పారా పొజిషన్ లో పెట్టండి అంతే. ఏం చేయాలి, ఇక్కడ ఉన్న OCOR గ్రూప్, CO గ్రూప్ ని H కింద రాయండి. ఆ COR గ్రూప్ ని గో అండ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఆర్థో అండ్ పారా పొజిషన్స్. క్లియర్? ఇదే ఫ్రీజ్ రీఅరేంజ్మెంట్ అమ్మా, చాలా 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 ఇంపార్టెంట్, ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవి ఎలక్ట్రోఫిలిక్ రియాక్షన్స్, అలాగే అలాంగ్ విత్ ఇట్ న్యూక్లియోఫిలిక్ రియాక్షన్స్ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఎందుకు? కార్బనైల్ కాంపౌండ్ లో కార్బన్ అన్నది కొంచెం పార్షియల్ పాజిటివ్ చార్జ్, అంటే దానికి ఎలక్ట్రాన్స్ అయితే కావాలి, అవునా కాదా? సో దానికి ఎలక్ట్రాన్స్ కావాల్సినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు C డబల్ బాండ్, అవునా? ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఆక్సిజన్ అంటే కొంచెం పుల్లింగ్ ఎఫెక్ట్ ఉన్నది, అంటే పార్షియల్ నెగటివ్ ఛార్జ్ ఉంది, దీనికి ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఉంది, అవునా కాదా? ఇప్పుడు న్యూక్లియోఫైల్ ఎలక్ట్రాన్స్ పట్టుకొని వచ్చింది అనుకుందాం. సో అప్పుడు ఆ న్యూక్లియోఫైల్ ఎక్కడికి వెళ్తుంది? ఎలక్ట్రాన్స్ లేని సైట్ కి వెళ్తుంది. సో దిస్ కమ్స్ అండ్ అటాక్స్ హియర్. అటాక్ చేసినప్పుడు ఈ డబల్ బాండ్ ఏమవుతుంది? ఓకి ఇచ్చేస్తుంది. సో నీకు ఫైనల్ ఏమైతుంది? కార్బన్ NU, ఇదేమో OH, అవునా? సో ఫస్ట్ ఇది ఇలా అటాక్ అవ్వి ఎలక్ట్రాన్స్ పోవడమే స్లో స్టెప్. స్లో స్టెప్ ఇస్ ఆల్వేస్ ద రేట్ డిటర్మైనింగ్ స్టెప్. స్లో స్టెప్ ఇస్ ఆల్వేస్ ద రేట్ డిటర్మైనింగ్ స్టెప్. తర్వాత ఈ ఫార్మ్ అయిపోవడం, H+ వచ్చి ఇక్కడ అటాక్ అవ్వడం అన్నది ఫాస్ట్ గా జరిగిపోతుంది. సో ఫస్ట్ జరిగే స్టెప్ మాత్రం స్లో స్టెప్, తర్వాత ఫాస్ట్ స్టెప్. నెక్స్ట్ ఎసిటాల్ అండ్ కిటాల్ ఫార్మేషన్, ఇందాక చాప్టర్ లో కూడా చదివాం కదా, సిమిలర్ థింగ్. ఆల్డిహైడ్ ఆల్కహాల్ తో రియాక్ట్ అయితే హెమీ ఎసిటాల్ అండ్ ఎసిటాల్ ఫార్మ్ అవుతాయి. కార్బన్ మీద OR గ్రూప్ OH గ్రూప్ ఉంటే హెమీ ఎసిటాల్ అని పిలుస్తాం. అదే OH బదులు 2 OR గ్రూపులు ఉంటే విల్ కాల్ దట్ యాజ్ ఎసిటాల్ గ్రూప్ అమ్మ. సో హెమీ ఎసిటాల్ అండ్ ఎసిటాల్. అడిషన్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఏం లేదు, జస్ట్ ఈ గ్రూప్ ని OH కింద రాయండి అంతే. గ్రిగ్నార్డ్ రియేజెంట్ యాడ్ చేస్తున్నప్పుడు జస్ట్ చేంజ్ దట్ గ్రూప్ టు OH గ్రూప్, అండ్ ఈ R గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేయండి. ఇందాక నేను ప్రీవియస్ చాప్టర్ లో కూడా చెప్పిన సేమ్ మెథడ్ అప్లై చేసుకోండి. అంటే చాప్టర్ కి ఒక మెథడ్ పెట్టుకున్నారనుకోండి, అది ఏ చాప్టర్ మీకు అర్థమై సావదు. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ వస్తే ఎప్పుడు ఇంతే, డబల్ బాండ్ ఉంది కదా, దాన్ని బ్రేక్ చేయండి 2 బాండ్స్ కింద, ఒకటి OH ఒకటి గ్రిగ్నార్డ్ రియేజెంట్ తెచ్చిన R గ్రూప్ ని కార్బన్ కి అటాచ్ చేయండి. సేమ్ మాటలు నేను ఇందాక చాప్టర్ లో కూడా చెప్పాను, మీకు గుర్తుందా లేదా? గివ్ మీ థమ్స్ అప్స్ ఇఫ్ యూ రిమెంబర్. వేర్ ఆర్ మై థమ్స్ అప్స్? ఎక్కడా? ఎస్, that's so sweet. Correct. Yes, Lavanya, first one to give. Good. Okay, that's nice. Next, addition of sodium bisulfite. Bisulfite యాడ్ చేస్తున్నప్పుడు ఈ గ్రూప్ ను OH కింద కన్వర్ట్ చేయండి, ఇంకో గ్రూప్ ని SO3 - Na+, అంటే బైసల్ఫైట్ మాలిక్యూల్. సోడియం బైసల్ఫైట్ కదా, సోడియం బైసల్ఫైట్ ని తీసుకొని రాయండి. దట్ విల్ బి ద అడక్ట్. దట్ విల్ బి ద అడక్ట్. ఇంకా హైడ్రాలసిస్ చేశారనుకోండి, ఆ గ్రూప్ ని కూడా తీసేసి OH కింద రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ సైనైడ్. ఇవి జస్ట్ ఇంకా న్యూక్లియోఫిలిక్ ఏనమ్మా, అందులో ఉన్న న్యూక్లియోఫైల్ వచ్చి కార్బన్ మీద అటాక్ అవ్వడం, ఇది వెళ్ళిపోవడం. సో ఇందాక మనం చదువుకున్నాం కదా, సో C డబల్ బాండ్ ఉంది, దీనికి CN- అటాక్ అయితే న్యూక్లియోఫైల్ ఇక్కడికి వస్తే ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది, అవునా? సో ప్రొడక్ట్ ఏమవుతుంది? CCNOH, లాస్ట్ హైడ్రోజన్ ట్రాన్స్ఫర్. ఫస్ట్ రియాక్షన్ మాత్రం స్లో, తర్వాత హైడ్రోజన్ వచ్చి అటాక్ అవ్వడం అన్నది క్విక్ గా జరుగుతుంది. ఇట్ విల్ బి అ ఫాస్ట్ రియాక్షన్. అండ్ అడిషన్ ఆఫ్ అమోనియా డెరివేటివ్స్ ఇలా తీసుకున్నా సరే మనకి చూసారా, ఇక్కడ ఏ గ్రూప్ అయితే ఉందో, ఏ గ్రూప్ నైతే యాడ్ చేస్తున్నారో
ఆ గ్రూప్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. NZ అంతే, O ప్లేస్ లో NZ పెట్టండి అంతే. ఇట్ క్యాన్ బి ఎనీ అమోనియా డెరివేటివ్ అమ్మా, ఏ డెరివేటివ్ తీసుకున్నా సరే. డబల్ బాండ్ O ఉందా, O తీసేయండి, NZ ఏముంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏముంటే అదే, NH2 ఉంది. సో వాట్ ఈస్ దేర్, C డబల్ బాండ్ ఏముంది, ఏం చెప్పాను, NZ అవునా, N తర్వాత Z ఏముంది, ఓకే. సిమిలర్లీ పేర్లు చూసుకోండి అమ్మా, హైడ్రజైన్. సో అక్కడ తీసుకున్న డెరివేటివ్ హైడ్రజైన్ తీసుకుంటే హైడ్రజోన్ వస్తుంది. హైడ్రాక్సిల్ అమైన్ తీసుకుంటే ఆక్సైమ్ వస్తుంది. ఫినైల్ హైడ్రజీన్ తీసుకుంటే ఫినైల్ హైడ్రజోన్ వస్తుంది. సెమీ కార్బజైడ్ తీసుకుంటే సెమీ కార్బజోన్ వస్తుంది. 2,4-DNP తీసుకుంటే 2,4-డైనైట్రోఫినోల్ ఫినైల్ హైడ్రజోన్ వస్తుంది. ఓకేనా. సో తీసుకున్న రియేజెంట్ బట్టి మనకు ప్రొడక్ట్ అన్నది మారుతుంది. చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఓకే, అయిపోయిందా. సో చాలా ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, మిస్ చేయొద్దు. నెక్స్ట్ రియాక్షన్ విత్ హైడ్రాక్సిల్ అమైన్, NH2OH ని హైడ్రాక్సిల్ అమైన్ అంటాం. దీన్ని ఒక నేమ్డ్ రియాక్షన్ లో కూడా ఉపయోగించాం హైడ్రోకార్బన్స్ చాప్టర్ లో, గుర్తుంటే చెప్పండి. పూర్ణ అంటుంది ఇవన్నీ గుర్తుండవు మేడం అంటుంది. అన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదమ్మా, అబ్జర్వ్ చేయండి రియాక్షన్స్. మీ ప్రొడక్ట్స్ రాస్తున్నప్పుడు రాయగలుగుతారు, మినిమం అబ్జర్వేషన్ కూడా లేదనుకోండి అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. జస్ట్ అబ్జర్వ్, దెన్ యుల్ బి ఏబుల్ టు రైట్ ద ప్రొడక్ట్స్. నెక్స్ట్ హైడ్రాక్సిల్ అమైన్, దీంతో ఒక నేమ్ రియాక్షన్ అయితే చదువుకున్నాం, గుర్తుంటే చెప్పండి. సో ఎప్పుడైనా మిథనాల్ మన హైడ్రాక్సిల్ అమైన్ తో రియాక్ట్ అయితే మిథనాల్ ఆక్సైమ్. సో అక్కడ మిథనాల్ బదులు ఇథనాల్ తీసుకుంటే ఇథనాల్ ఆక్సైమ్, ఏం తీసుకుంటే ఆ గ్రూప్. సో ఇక్కడ NH2OH ఉంది అవునా, జస్ట్ ఈ గ్రూప్ ని NOH తో సబ్స్టిట్యూట్ చేయండి, ఇదే మిథనాల్ ఆక్సైమ్. ఎందుకు మేడం మిథనాల్ అని పిలిచారు, ఒకటే కార్బన్ ఉంది అంటే రూట్ వర్డ్ ఏమవుతుంది, మిత్. 2 కార్బన్లు ఉన్నాయి, రూట్ వర్డ్ ఏమవుతుంది, ఇత్. అందుకే మిథనాల్ ఆక్సైమ్, ఇథనాల్ ఆక్సైమ్. ఈ C డబల్ బాండ్ NOH గ్రూప్ ఉంది కదమ్మా, దాన్ని ఆక్సైమ్ అని పిలుస్తాం. ఏంటది, C డబల్ బాండ్ NOH గ్రూప్ ఇస్ కాల్డ్ యాజ్ ఆక్సైమ్. ఓకేనా. నెక్స్ట్ 2,4-DNP టెస్ట్ అమ్మా, ఇది ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది డిస్టింగ్విషింగ్ టెస్ట్ అని కూడా చెప్పచ్చు. సో ఎప్పుడైనా సరే మన ఈ ఇథనాల్ 2,4-DNP తో రియాక్ట్ అయితే మన హైడ్రజీన్ కాస్త హైడ్రజోన్ కింద కన్వర్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి డిఫరెన్స్, హైడ్రజోన్ చూడగలుగుతున్నారా మాలిక్యూల్ లో ఇక్కడ. సో సింపుల్ గా వాటర్ మాలిక్యూల్ ఎగిరిపోతుంది, అంటే ఈ HC డబుల్ బాండ్ ఉంది కదా, ఈ బాండ్ దగ్గర ఈ మాలిక్యూల్ వచ్చేస్తుంది, ఈ మాలిక్యూల్ వచ్చేస్తుంది, వాటర్ మాలిక్యూల్ ఎగిరిపోతుంది. సో వాట్ డు యు గెట్, HCH డబల్ బాండ్ ఏమొస్తుంది, NNH సేమ్ గ్రూప్. ఓకేనా. ఈ C డబల్ బాండ్ ఈ గ్రూప్స్ ఉంటే దీన్నే హైడ్రజోన్ అని పిలుస్తాం. సిమిలర్లీ చూడండి, ప్రొపనోన్ 2,4-డైనైట్రోఫినైల్ హైడ్రజీన్ ఏమొస్తుంది, ప్రొపనోన్ 2,4-డైనైట్రోఫినైల్ హైడ్రజోన్. సెమీ కార్బజైడ్ తో రియాక్ట్ అయినా చూసుకోండి, కొంచెం యూరియా లాగే ఉంటుంది. NH2CONH2 యూరియా, NH2 కి CO కి మధ్యలో ఇంకొక NH గ్రూప్ పెడితే దాన్ని సెమీ కార్బజైడ్ అని పిలుస్తాం. ఎప్పుడైతే ఈ సెమీ కార్బజైడ్ మన ఇథనాల్ తో రియాక్ట్ అవుతుందో మీకు సెమీ కార్బజోన్ వస్తుందమ్మా. చూడండి ఇక్కడ C డబల్ బాండ్ NNH బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. సో హైడ్రజోన్ బాండ్ అంటే చెప్పాను కదా, ఆ C డబల్ బాండ్ NH బాండ్. సో ఇదిగో ఆ ఫార్మ్ అన్నది మళ్ళీ వస్తుంది, అందుకే ఇది ఇథనాల్ సెమీ కార్బజోన్. ఓకే. నెక్స్ట్ ఆల్డాల్ కండెన్సేషన్. ఆల్డాల్ కండెన్సేషన్ కి క్యానజెరో కి ఆల్వేస్ రిమెంబర్
వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆల్డాల్ క్యానజెరో రియాక్షన్. ఆల్డాల్ రియాక్షన్ లో ఆల్ఫా హైడ్రోజన్లు ఉంటాయమ్మా. ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటే మాత్రమే ఆల్డాల్ కండెన్సేషన్ జరుగుతుంది. ఏ మాలిక్యూల్ లో అయితే ఆల్ఫా హైడ్రోజన్ ఉండదో ఆ మాలిక్యూల్ కి ఆల్డాల్ కండెన్సేషన్ జరగదు. ఓన్లీ క్యానజెరో మాత్రమే జరుగుతుంది. ఆల్ఫా హైడ్రోజన్ ఉంటే ఆల్డాల్, ఆల్ఫా హైడ్రోజన్ లేకపోతే క్యానజెరో రియాక్షన్ జరుగుతోంది. సో యూ కెన్ చెక్ హియర్. సో ఇక్కడ మనం తీసుకునేవి ఆల్డిహైడ్ మాలిక్యూల్స్ తీసుకుంటాం. ఫైనలీ వచ్చేది మనకి ఈనాల్ ఫార్మ్ అవుతుంది. ప్రొడక్ట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఎస్ పూర్ణ. అలాగే క్రాస్ ఆల్డాల్ అంటే తీసుకునే మాలిక్యూల్ మీరు సేమ్ మాలిక్యూల్ తీసుకున్నారనుకోండి ప్రాబ్లం లేదు. సో ఇవి చూసారా, ఈ గ్రూపు ఒకటే, రెండు సేమ్ గ్రూప్స్ తీసుకుంటే ఈ రెండాటిని యాడ్ ఆన్ చేసేస్తున్నారు. కానీ తీసుకున్న గ్రూప్స్ అంటే ఆల్డిహైడ్ గ్రూప్ కి, ఇది ఆల్డిహైడ్ గ్రూప్, దీనికి ఇక్కడ ఏముంది CH3, ఇక్కడ కూడా ఆల్డిహైడ్ గ్రూపే, ఇక్కడ ఏముంది CH3. అవునా? ఇప్పుడు ఒకవేళ నేను R మాలిక్యూల్ ఆల్కైల్ గ్రూప్ మార్చేసాను అనుకోండి, వచ్చిన ప్రొడక్ట్స్ కూడా డిఫరెంట్ గా వస్తాయి. అవే క్రాస్ ఆల్డాల్ ప్రొడక్ట్స్ అని పిలుస్తాం. అంటే ఇప్పుడు నేను ఎలా రాయాలి అంటే, ఇప్పుడు నా దగ్గర CH3 CHO ఉంది, అలాగే ప్రొపనాల్ ఉంది. ఓకేనా? సో ఫస్ట్ ఈ రెండు రియాక్ట్ అయ్యాయి అనుకుందాం. అప్పుడు ఏం ఫార్మ్ అవుతుంది? దీన్ని ఇలా రాసుకోండి, CH3 C డబల్ బాండ్ OH ప్లస్ CH3 C డబల్ బాండ్ OH. ఓకేనా? సో ఈ రెండు మాలిక్యూల్స్ ఇలా రాసుకున్నారా? ఓకే. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ఇక్కడ ఈ గ్రూప్ ఉంది కదా, జస్ట్ కన్వర్ట్ దిస్ ఇంటూ OH గ్రూప్. అంతే, జస్ట్ కన్వర్ట్ దిస్ ఇంటూ OH గ్రూప్, రెండు యాడ్ చేసేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది? CH3 CH2 బాండ్ చేయాలి కదా, CH2 CHO. అదే ఇది. అర్థమైందా? రెండు ఇథనాల్ మాలిక్యూల్స్ ని యాడ్ చేస్తే క్రాస్ ఆల్డాల్. సో రెండు R. ఇప్పుడు రెండు ప్రొపనాల్ యాడ్ అయ్యాయి. సేమ్ యాస్టిస్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఏం ఫార్మ్ అవ్వాలి? CH3 CH2 C డబల్ బాండ్ OH ప్లస్ CH3 CH2 C డబల్ బాండ్ OH. సో టూ మాలిక్యూల్స్ ఆఫ్ ప్రొపనాల్ యాడ్ అయ్యాయి అనుకోండి, సెల్ఫ్ ఆల్డాల్. కన్వర్ట్ దిస్ ఇంటూ OH గ్రూప్. OH గ్రూప్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత ఏమొస్తుంది? CH3 CH2 CHOH, తర్వాత CH2 CH3 CHO. ఓకేనా? అలా కాకుండా ఒక ఇథనాల్ ఒక ప్రొపనాల్, ఇది దీని మీద అంటే ఒక ఇక్కడ OH మార్చండి, నెక్స్ట్ టైం ఇక్కడ OH మార్చండి, you'll be getting the answer. So it depends. So what is the answer you are getting? So it depends upon what molecules are you taking. సెల్ఫ్ ఆల్డాల్ ప్రొడక్ట్స్ వేరుంటాయి, క్రాస్ ఆల్డాల్ ప్రొడక్ట్స్ వేరుంటాయి. సో రెండు సేమ్ మాలిక్యూల్స్ రియాక్ట్ అవుతున్నాయి అంటే సెల్ఫ్ ఆల్డాల్ అమ్మ. రెండు డిఫరెంట్ మాలిక్యూల్స్ వచ్చి కంబైన్ అవుతున్నాయి అంటే క్రాస్ ఆల్డాల్ ప్రొడక్ట్స్ అని అర్థం. ఓకేనా? కావాలంటే మెకానిజం చూసుకోండి. నెక్స్ట్ క్యానజెరో రియాక్షన్. సో క్యానజెరో రియాక్షన్ అంటే ఆల్ఫా హైడ్రోజన్ ఉండకూడదు. సో ఇది మన ఫంక్షనల్ గ్రూప్ కార్బన్. దీని పక్కన ఇంకో కార్బనే లేనే లేదు. కార్బన్ ఉండాలి, దానికి హైడ్రోజన్ ఉండాలి, అప్పుడే ఆల్ఫా హైడ్రోజన్ ఉంది అని చెప్తాం. సో ఎప్పుడైతే మనకి 50% NaOH అంటే కాన్సన్ట్రేటెడ్ ఆర్ డైల్యూట్ అని చెప్పామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? ఆల్కహాల్ ప్లస్ సోడియం సాల్ట్, ఆల్కహాల్ ప్లస్ సోడియం సాల్ట్ రెండు మాలిక్యూల్స్ వస్తాయి. అలా కాకుండా నేను రెండు మాలిక్యూల్స్ మార్చేసాను అనుకోండి, అప్పుడేమంటాము? క్రాస్డ్ ఆల్డాల్. క్రాస్ ఆల్డాల్. సో ఇక్కడ చూడండి, C6H5CHO, ఇక్కడ HCHO. దీనికి ఆల్ఫా హైడ్రోజన్ లేదు, దీనికి కూడా ఆల్ఫా హైడ్రోజన్ లేదు. C6H5CHO అంటే ఏంటమ్మా? బెంజీన్ రింగ్ మీద C డబల్ బాండ్ OH గ్రూప్ ఉంటే దాన్నే మనము C6H5CHO అంటాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది మన ఫంక్షనల్ గ్రూప్. నెక్స్ట్ కార్బన్ ఇది 1 2 3 4
బాండ్స్ అన్ని ఫిక్స్ అయిపోయి ఉన్నాయి అంటే హైడ్రోజన్ ఉందా లేదు ఓకే సో హైడ్రోజన్ లేదు అక్కడ సో ఇట్ ఈస్ ఆల్సో అండర్ గోయింగ్ Cannizzaro reaction clear నెక్స్ట్ ఉల్ఫ్కిషనర్ రిడక్షన్ సో ఎప్పుడైనా కార్బొనైల్ కాంపౌండ్ హైడ్రోజోన్ తర్వాత RCH3 సింపుల్ అన్నమాట ఉల్ఫ్కిషనర్ ఏం ఉండదు C డబుల్ బాండ్ OH కదా ఉల్ఫ్కిషనర్ ఏం చేస్తుందంటే CO గ్రూప్ ని CH2 కింద కన్వర్ట్ చేయండి whenever you take hydrazine NH2 హైడ్రజీన్ తో రియాక్షన్ చేస్తే జస్ట్ కన్వర్ట్ ఏంటి CO గ్రూప్ ని CH2 గ్రూప్ కింద కన్వర్ట్ చేసి పడేయండి అంతే అంతకు మించి ఏం అవసరం లేదు నెక్స్ట్ HI in presence of red phosphorus రెడ్యూస్ చేసి పడేస్తుంది మనం ఆల్రెడీ హాలో ఆల్కేన్స్ హాలో అరీన్స్ లో చదివాం సో HI in presence of red phosphorus యూజ్ చేస్తే డైరెక్ట్ రిడక్షన్ అన్నమాట ఫస్ట్ స్టేషన్ కి వెళ్ళిపోతుంది ఏంటది ఆల్కేన్ అందుకే చూడండి సేమ్ థింగ్ CH3 C డబల్ బాండ్ H ఇప్పుడు ఏం చేయాలి HI in presence of red phosphorus CO గ్రూప్ ని CH2 కింద రాయండి CH3 అంతే ఓకేనా నెక్స్ట్ క్లెమెన్సన్ రిడక్షన్ ఇది కూడా సేమ్ థింగ్ అమ్మా R C డబల్ బాండ్ H ఉందా క్లెమెన్సన్ రిడక్షన్ చేసే పని కూడా ఇదే CO గ్రూప్ ని CH2 గ్రూప్ కింద కన్వర్ట్ చేస్తుంది ఓకే కాకపోతే యూజ్ చేసే రియేజెంట్ అన్నది వేరు సో ఇక్కడ యూజ్ చేయండి క్లెమెన్సన్ రిడక్షన్ లో జింక్ అమాల్గమ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HCl యూజ్ చేస్తామమ్మా జింక్ అమాల్గమ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HCl సో అక్కడ జరిగేది ఇది ఓకేనా ఆనంద్ మ్యామ్ మీరు కెమిస్ట్రీలో హై వెయిటేజ్ చాప్టర్స్ చెప్తారా లేకపోతే అన్ని లెసన్స్ చెప్పారా ఆనంద్ I've completed the whole syllabus already dear నా సెషన్స్ చూడలేనట్టున్నావు అయితే you can check with the playlist I've started off with the most important chapters దాని నుంచి లింక్ ఉన్న చాప్టర్స్ కి వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట ఓకేనా నెక్స్ట్ సో ఉల్ఫ్కిషనర్ అలాగే క్లెమెన్సన్ అలాగే HI in presence of red phosphorus ఈ మూడు కూడా CO గ్రూప్ ని CH2 కింద మాత్రమే మారుస్తాయి జస్ట్ మీరు చెక్ చేయాల్సింది రియేజెంట్ ఉల్ఫ్కిషనర్ కి హైడ్రజీన్ వాడతాం HI రెడ్ ఫాస్ఫరస్ అదేం నేమ్ రియాక్షన్ కాదు జస్ట్ రియేజెంట్ HI in presence of red phosphorus అది కాకుండా క్లెమెన్సన్ రిడక్షన్ అంటే జింక్ అమాల్గమ్ in presence of concentrated HCl ఓకే నెక్స్ట్ రిడక్షన్ టు పినకోల్స్ సో మీకు గుర్తుంటే పినకలోన్ రీఅరేంజ్మెంట్ అని ఒకటి వస్తుంది సో ఆ పినకోల్ రావాలి అంటే మనం యూ కెన్ డూ ఇట్ ఫ్రమ్ యువర్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ సో యూ కెన్ టేక్ యువర్ కీటోన్ సో మనం పినకోల్ రావాలి అంటే కీటోన్ తీసుకోవాలి సో టేక్ యువర్ కీటోన్ సో ఇక్కడ నేను అసిటోన్ తీసుకోవడం జరిగింది అండ్ యూ హ్యావ్ టు డూ రిడక్షన్ విత్ యువర్ మెగ్నీషియం అమాల్గమ్ అంటే మర్క్యూరీతో బాండ్ అయిన ఒక అలాయ్ అమ్మ సో మర్క్యూరీ ఉంటేనే దాన్ని అమాల్గమ్ అని పిలుస్తాం సో ఈ మాలిక్యూల్ ఎప్పుడైతే మెగ్నీషియం అమాల్గమ్ తో రియాక్ట్ అవుతుందో జస్ట్ ఈ రెండు యాడ్ చేయండి OO గ్రూప్ ని OH కింద రాయండి మిగిలిందంతా సేమ్ ఈ రెండాటిని బాండ్ చేసేయండి అంతే ఓకే రిడక్షన్ టు ఆల్కహాల్ సో నికెల్ ప్లాటినం పలాడియం లిథియం అల్యూమినియం హైడ్రైడ్ సోడియం బోరోహైడ్రైడ్ ఏం యూజ్ చేసినా సరే కార్బనైల్ కాంపౌండ్ నుంచి ఆల్కహాల్ అయితే వచ్చేస్తుంది అందులో ప్రాబ్లం లేదు బ్రహ్మి వ్యాకర్ ఆల్రెడీ చెప్పేసాను అన్న పూర్ణ మ్యామ్ ఫస్ట్ టైం వింటున్నా మ్యామ్ ఇవన్నీ అవునా మేబీ చదువుకోలేనట్టు ఉన్నారు మేబీ ఐ మీన్ డిస్కస్ చేయలేనట్టున్నారు కాలేజ్లో బట్ ఇట్ ఈస్ దేర్ నెక్స్ట్ సో డిస్టింగ్విషన్ టెస్ట్ వచ్చేసి మెయిన్ గా మనం యూజ్ చేసేవి
టాలెన్స్ రియేజెంట్, అలాగే ఫెయిలింగ్ సొల్యూషన్ ఆర్ బెనెడిక్ట్ సొల్యూషన్ అమ్మా. సో కాపర్ ఆక్సైడ్ రెడ్ పీపీటీ వస్తుంది, ఇక్కడేమో సిల్వర్ మిర్రర్ టెస్ట్ వస్తుంది, ఎప్పుడు డిస్కస్ చేసేవే. హాలోఫార్మ్ రియాక్షన్ లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పాను. సో హాలోఫార్మ్ రియాక్షన్ ఎవరు చూపిస్తారమ్మా? పాజిటివ్ సెకండరీ ఆల్కహాల్ అలాగే COCH3 గ్రూప్ ఉన్న మాలిక్యూల్స్ మాత్రమే హాలోఫార్మ్ పాజిటివ్ చూపిస్తాయి, మిగిలినవన్నీ పాజిటివ్ చూపించవు. Okay, let's solve some questions on aldehydes, ketones. Question చూడండి. So if you check this question, the sequence of reagents required to convert ethyl bromide to propanol. అవునా? సో ఇథైల్ బ్రోమైడ్ అంటే ఏంటమ్మా? C2H5Br. దీన్ని ఎక్కడ కన్వర్ట్ చేయాలంటున్నాడు? ప్రొపనాల్ అంటే 3 కార్బన్లు కన్వర్ట్ అవ్వాలి. 1 2 3 అంతేనా? సో ఇథైల్ బ్రోమైడ్ ని ప్రొపనాల్ కింద కన్వర్ట్ చేయాలి. సో మనం యూజ్ చేయాల్సిన రియేజెంట్స్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కార్బన్ అయితే యాడ్ అయ్యింది, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కార్బన్ యాడ్ అవ్వాలి అంటే మెగ్నీషియం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఈథర్, అదెందుకు యూజ్ చేస్తాం అసలు? కార్బాక్సిలిక్ యాసిడ్ అంట, ఇది కూడా యూజ్ చేయం. సిల్వర్ సాల్ట్ ఇస్ ఫైన్. సో సిల్వర్ సాల్ట్ యూజ్ చేస్తే ఎస్ దట్ ఈస్ పాసిబుల్. తర్వాత డైబాల్ హెచ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డైబాల్ హెచ్ ఇందాక దేనికి చెప్పానమ్మా? గుర్తుందా లేదా? ఎస్టర్ ని ఆల్డిహైడ్ కింద కన్వర్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ రియేజెంటే మన డైబాల్, అవునా కాదా? సో ఫస్ట్ CH3CO2H5Br, CH3CO తో రియాక్ట్ అయితే ఏమవుతుంది? C2H5COO CH3, అవునా కాదా? సో C2H5 ఇక్కడేమో COO CH3 ఉంది. సో ఇది AgBr కింద వెళ్ళిపోతే COO CH3 అన్నది యాడ్ అయ్యింది. ఓకే, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇది ఏంటిది? ఇప్పుడు ఎస్టర్ ఆల్డిహైడ్ కన్వర్ట్ అవ్వాలి అంటే మన రియేజెంట్ ఏంటి? డైబాల్. సో డైబాల్. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ ఏ. కరెక్ట్. Done. Next, toluene on reaction with reagent X anta. Toluene అంటున్నాడు. సో ఫస్ట్ టోలిన్ మాలిక్యూల్ గీసేయండి. సో టోలిన్ అంటే CH3 on reaction with the reagent X అంట. ఓకే, ఇది X అంటున్నాడు. గేవ్ Y అంట. ఓకే, ఇక్కడ Y వచ్చింది. dissolves in sodium bicarbonate when reacted with bromine in presence of iron gave Z. What are X and Z? ఓకే, ట్రై చేద్దాం. సో ఆప్షన్స్ చూస్తే అన్ని ఆక్సిడేషనే ఉన్నాయి, అవునా కాదా? సో యూ కెన్ సీ దట్ పొటాషియం పర్మాంగనేట్ ఉంది, అలాగే క్రోమియం ఉంది. సో దోస్ ఆర్ ఆల్ ఆక్సిడేషన్. సో ఆక్సిడేషన్ చేసినప్పుడు వాట్ విల్ యూ గెట్? సో దీన్ని ఆక్సిడేషన్ చేస్తే COH గ్రూప్ కింద కన్వర్ట్ అయిపోతుంది, అవునా? సో ఓకే, సో COH కింద కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు డిజాల్వ్స్ ఇన్ NaHCO3 అంట. అంటే ఇది NaHCO3 తో రియాక్షన్ అయితే జరుగుతుంది. అంటే వాట్ డు యూ గెట్? COO మైనస్ Na ప్లస్, COO మైనస్ Na ప్లస్. ఇక్కడ వరకు ఓకే. దెన్ రియాక్టెడ్ విత్ బ్రోమీన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఐరన్ అంట. ఇది మళ్ళీ బ్రోమీన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఐరన్. సో బ్రోమీన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఐరన్ తో రియాక్ట్ అయితే ఏముంది? హైడ్రాలిసిస్ కూడా చేశాడా సెకండ్? ఓకే, దీనికి హైడ్రాలిసిస్ చేశాడు. హైడ్రాలిసిస్ చేస్తే ఏమవుతుంది? గ్రూప్ COOH.
ఆ మాత్రం దానికి ఇది ఎందుకు రాయాలి? నెక్స్ట్ దీనికి బ్రోమిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఐరన్. సో ఇది చూడండి అమ్మా, COOH అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, అంటే ఇట్ ఈస్ అ మెటా డైరెక్టింగ్ గ్రూప్ అమ్మా. అంటే వచ్చే ఇన్కమింగ్ న్యూక్లియోఫైల్ ని మెటా పొజిషన్ వైపు పంపిస్తుంది, ఆర్థో పొజిషన్ వైపు కాదు. సో బ్రోమిన్ వచ్చే ఎక్కడ అటాక్ అవ్వాలి? COOH, ఇక్కడ బ్రోమిన్. అంతేనా? మెటా పొజిషన్ లో మన బ్రోమిన్ అన్నది రావాలి. ఓకే, ఇప్పుడు చూడండి కరెక్ట్ గా చేసామా? Toluene on reaction with reagent X gave Y, which dissolves in sodium carbonate. So dissolve అవుతుంది కాబట్టి COO minus Na+ కూడా ఫార్మ్ అవుతుంది. ఓకే, అండ్ when reacted with bromine iron, ఆహా దీనికి ఏం లేదు, దీని నుంచి డైరెక్ట్ దీనికే మళ్ళీ చెప్తున్నాడు. సో ఇదే. సో అండ్ వెన్ రియాక్టెడ్ విత్ బ్రోమిన్ ఐరన్ ఇట్ ఇస్ గివింగ్ Z. వాట్ ఆర్ X అండ్ Z? చూసుకోండి, Z ఏమొచ్చింది? COH బ్రోమిన్. అది మనకి మెటా పొజిషన్ లో ఉండాలి, అవునా కాదా? ఇవి పారా పొజిషన్, ఇది కూడా పారా పొజిషన్. ఆప్షన్స్ ఎలిమినేటెడ్. సో మెటా పొజిషన్ సెట్. సో క్రోమియం క్లోరైడ్ అండ్ పొటాషియం పర్మాంగనేట్. సో కంప్లీట్ ఆక్సిడేషన్ ఎవరు చేస్తారు? స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ మన పొటాషియం పర్మాంగనేట్ అండ్ పొటాషియం డైక్రోమేట్, అవునా కాదా? K2Cr2O7 వర్క్ చేస్తుంది అట్లా, నాట్ CrO2Cl2. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నాకు ఆప్షన్స్ నేను చేస్తున్నప్పుడే మీరు చాట్ బాక్స్ లో కూడా పెట్టాలి. కన్సిడర్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్. ఓకే, ఎసిట్లీన్ ఇచ్చాడు, C∧bond CH upon reaction with mercury and isomerization. గుర్తుందా లేదా? ఈ రియాక్షన్ పేరేంటి? నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. టెల్ మీ ద నేమ్ ఆఫ్ ద రియాక్షన్. ఇది ఒక నేమ్డ్ రియాక్షన్ అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్. చెప్పండి ఆన్సర్, నా కమెంట్ సెక్షన్ లో రావాలి. దీనికి వాటర్ యాడ్ చేస్తున్నారు ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ మర్క్యూరీ. ఏం ఫార్మ్ అవుతుంది? Hc∬bond CHOH. ఒకటే కార్బన్ మీద డబల్ బాండ్ OH గ్రూప్ ఉంటే టాటామరైజ్ చేయాలి. సో టాటామరైజ్ చేస్తే ఏం ఫార్మ్ అవుతుంది? C∬bond H. సో ఇది రావాలి, అవునా? ఓకే, ఇప్పుడు వాడేమంటున్నాడు? వై కెనాట్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్? ఏ రియాక్షన్స్ నుంచి ఈ ప్రొడక్ట్ అన్నది రాదు అని అడుగుతున్నాడు. ఓకే, నాకు ఇంతకీ చెప్పలేదు. టైలింగ్ ఆఫ్ మర్క్యూరియా లేదు నాన్న, ఇందాకే చెప్పాను ఈ రియాక్షన్, మర్చిపోయారు అప్పుడే? మర్చిపోయారు. నోట్ చేసుకోండి అమ్మా, అలాంగ్ విత్ మీ కీప్ నోటింగ్, అప్పుడే మీకు ఇంకా ఈజీగా రాయగలుగుతారు. రియాక్షన్ మర్చిపోయారు, చూపిస్తాను చూడండి. మీరే చదివారు ఇందాక, సేమ్ రియాక్షన్ నేను చెప్పాను మీకు. ఏది రియాక్షన్? ఇదిగో స్టార్ మార్కులు కూడా వేసాను, స్టార్ మార్కులు కూడా వేసాను, గుర్తుందా లేదా? కుచరావ్స్ రియాక్షన్, కుచరావ్స్ రియాక్షన్, కుచరావ్స్ రియాక్షన్ చూడండి. స్టార్ మార్క్ కూడా వేసాను, వెరీ ఇంపార్టెంట్ అది. Okay, so y cannot be obtained from which of the following? So CH3COCl plus H2, palladium barium sulfate, Rosenmund reaction, దీని ప్రొడక్టే ఇది. సో ఇది ఇస్తుంది. కాపర్ 573 కెల్విన్, ఇది కూడా ఇస్తుంది.
టిన్ క్లోరైడ్ HCl స్టిఫన్ రిడక్షన్, ఇది కూడా ఆల్డిహైడ్ ఇస్తుంది. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఈథర్ అండ్ వాటర్, దిస్ విల్ నాట్ గివ్. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ డి. డైరెక్ట్ ఆల్కహాల్ కి వెళ్ళిపోతుంది అది. డన్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై బి ఇన్ ద గివెన్ రియాక్షన్ సీక్వెన్స్. అంటే రియాక్షన్ చేసేసి లాస్ట్ చెప్పాలి. ఇది చూసారా, ఏం డిఫరెన్స్ లేదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. RMgBr అమ్మ గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో రియాక్షన్, RCN నైట్రైల్ గ్రూప్ ఉంది, గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో రియాక్షన్. R ప్లేస్ లో అరైల్ గ్రూప్ తీసుకున్నాం ఇక్కడ, అంతే డిఫరెంట్. అంతకు మించి ఏ మాత్రం డిఫరెన్స్ లేదు, జస్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్షన్ వచ్చినప్పుడు ఏముంది? వెరీ సింపుల్, తీసుకొచ్చి దీన్ని ఇక్కడ యాడ్ చేయండి. సో దీన్ని pH అని రాస్తున్నాను, PHCN, సో దట్ మనకి రియాక్షన్ అనేది ఈజీగా అయిపోద్ది. ప్రతిసారి బెంజీన్ రింగ్ రాస్తే కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ RMgBr, PHMgBr. అవునా? చూడండి, PHCN ప్లస్ PHMgBr, అవునా కాదా? ఇప్పుడు ఏం చేయాలి? మీకు ఆల్రెడీ ఎప్పుడు నేను చెప్పేదే, ఏంటది? ఇక్కడ ఉన్న బాండ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి ఒకటి OH చేయండి, ఒకటి NMgBr చేయండి అని, అవునా కాదా? సో జస్ట్ బ్రేక్ ఇట్. సో PHC ట్రిపుల్ బాండ్ N ఉంది ప్లస్ PHMgBr. సో ఈ బాండ్ బ్రేక్ చేస్తే ఏమవుతుంది? PHC డబల్ బాండ్ NMgBr, ఇంకొక బాండ్ ఏమో తీసుకొచ్చి PH ని అటాచ్ చేయాలి, అవునా కాదా? సో ట్రిపుల్ బాండ్, ఒక బాండ్ బ్రేక్ చేయండి, గ్రిగ్నార్డ్ తెచ్చిన R గ్రూప్ ని తీసుకొచ్చి కార్బన్ మీద అటాచ్ చేయండి. సో తీసుకొచ్చింది PH గ్రూప్ ని, ఇంకొకటి ఏమో డబల్ బాండ్ NMgBr. నెక్స్ట్ హైడ్రాలిసిస్ చేశాడు. హైడ్రాలిసిస్ అంటే ఏంటమ్మా? ఈ గ్రూప్ ని సింగిల్ బాండ్ ఉంటే OH కింద మారుస్తాం, డబల్ బాండ్ ఉంది O కింద మార్చండి. సో ఏమైంది ఇప్పుడు? PHC డబల్ బాండ్ OPH. సో బి ఎక్కడుంది? ఇదిగో ఆప్షన్ సి. ఓకేనా? సింపుల్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో రియాక్షన్ ఎప్పుడు వచ్చినా ఇంతే ఆలోచించుకోండి. గ్రిగ్నార్డ్ రియేజెంట్ తెచ్చే R గ్రూప్ ని మీరు జస్ట్ తీసుకెళ్లి కార్బన్ మీద అటాక్ చేయండి, బ్రేకింగ్ ద డబల్ బాండ్ ఆఫ్ యువర్ వాట్ ఎవర్ కాంపౌండ్ ఇస్ గివెన్. నెక్స్ట్ క్వశ్చన్. ఓ వెరీ గుడ్, ఆప్షన్ సి ఇచ్చారు. ఏంటి? వాట్ ఈస్ Z ఇన్ ద గివెన్ సీక్వెన్స్ ఆఫ్ ద రియాక్షన్? చూడండి, ఇవన్నీ మన నేమ్డ్ రియాక్షన్సే. రాయండి. ఆల్డిహైడ్ ఫస్ట్ అయితే KMnO4H+ ఇన్ ప్రెసెన్స్ KMnO4H+ అన్నాడమ్మా. అంటే ఫస్ట్ KMnO4 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H+ అంటే కంప్లీట్ ఆక్సిడేషన్, అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ SOCl2 అంటే మీకు గుర్తుందా లేదా? ఈ గ్రూప్ చూడండి ఎలా ఉందో, డబల్ బాండ్ C డబల్ బాండ్ OH. సో ఈ గ్రూప్ ని Cl కింద కన్వర్ట్ చేస్తుంది, యాసిడ్ హాలైడ్. సో ఏం జరిగింది? బెంజీన్ రింగ్ C డబల్ బాండ్ Cl, అవునా? ఓకే. సో ఫస్ట్ అయితే మనకి X అయితే వచ్చేసింది, ఓకే, ప్రాబ్లం లేదు. ఇప్పుడు X వచ్చిన తరువాత H2 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పలాడియం బేరియం సల్ఫేట్. ఏంటది? నేమ్డ్ రియాక్షన్, రోజన్మండ్ రియాక్షన్. ఇదేంటమ్మా? రోజన్మండ్ రియాక్షన్. రోజన్మండ్ రియాక్షన్ జరిగితే ఏమవ్వాలి? ఇది కాస్త ఆల్డిహైడ్ గ్రూప్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఇదేమవుతుంది ఇప్పుడు? బెంజీన్ రింగ్ మీద C డబల్ బాండ్ H. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ జింక్ అమాల్గమ్
అమాల్గమ్. ఏంటది? క్లెమెన్సన్ రిడక్షన్. క్లెమెన్సన్ రిడక్షన్. అదే హైడ్రజన్ తీసుకుంటే ఉల్ఫ్-కిష్నర్ రిడక్షన్. క్లెమెన్సన్ రిడక్షన్ చేసే పని ఏంటమ్మా? CO గ్రూప్ ని CH2 కింద కన్వర్ట్ చేయడమే దాని పని. సో ఏమవ్వాలి? బెంజీన్ రింగ్ మీద CH3 వచ్చి కూర్చోవాలి. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ బి. డన్. నెక్స్ట్ CH3 CH2OH కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఓజోనాలిసిస్ తర్వాత Y 2 moles తీసుకుంటే కాన్సన్ట్రేటెడ్ NaOH తో రియాక్షన్. ఫస్ట్ CH3 CH2 కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఏం చేస్తుందమ్మా? వాటర్ మాలిక్యూల్ ని తీసేస్తుంది. సో రాయండి. సో CH3 CH CH2H అని రాస్తున్నా. CH2OH. సో కాన్సన్ట్రేటెడ్ H2SO4 అంటే వాటర్ మాలిక్యూల్ తీసేయండి ఫస్ట్. సో ఏం ఫార్మ్ అయింది? CH2 డబల్ బాండ్ CH2. ఓకే, దీనికి ఓజోనాలిసిస్ చేస్తున్నారు. O3 జింక్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H2O అంటే రిడక్టివ్ ఓజోనాలిసిస్. సో ఓజోనాలిసిస్ చేస్తే ఏమవ్వాలి? ఈ బాండ్ బ్రేక్ చేయండి. డబల్ బాండ్ డబల్ బాండ్. సో ఏం ఫార్మ్ అయింది? 2 moles ఆఫ్ CH2 డబల్ బాండ్ అంటే HCHO అని రాయొచ్చు. 2 moles ఆఫ్ HCHO ఆల్డిహైడ్. ఇప్పుడు ఇదేంటమ్మా? ఫార్మాల్డిహైడ్. ఫార్మాల్డిహైడ్ కాన్సన్ట్రేటెడ్ NaOH ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H+. ఆల్ఫా హైడ్రోజన్ లేదు, అవునా కాదా? ఈ మాలిక్యూల్ ఏంటి? C డబల్ బాండ్ HH. ఆల్ఫా కార్బన్ లేదు ఆల్ఫా హైడ్రోజన్ ఉండడానికి. సో ఇది ఏ రియాక్షన్? అది కూడా 2 moles తీసుకుంటున్నాం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ Cannizzaro రియాక్షన్. ఓకే, ఇప్పుడు Z ఇస్ అ మిక్చర్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ యాసిడ్. సో కాన్సన్ట్రేట్ అదే వస్తుంది. రియాక్షన్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ Y to Z ఏంటిది? Cannizzaro రియాక్షన్. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ సి. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? వెరీ గుడ్. నెక్స్ట్, ద మెయిన్ రియాక్టెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎటార్డ్ రియాక్షన్. ఎటార్డ్ రియాక్షన్ ఏంటమ్మా? టోలీన్ యూజ్ చేస్తాం. సో ఇదైతే తప్పు. టోలీన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ క్రోమియం. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. డైరెక్ట్ రియేజెంట్ చూసుకోండి. AP 2016 లో అడిగిన క్వశ్చన్ మళ్ళీ తెలంగాణ 2023లో అడిగాడమ్మా క్వశ్చన్. వాట్ ఈస్ ద రియేజెంట్ ఆఫ్ ఎటార్డ్ రియాక్షన్ అని అడిగాడు. అందుకే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఇవే. మీరు ఫోకస్ చేయాల్సినవి నేమ్డ్ రియాక్షన్స్ అలాంగ్ విత్ రియేజెంట్, దాని ఫంక్షన్ ఏంటి, దాన్ని బట్టి మీకు సగం ఆన్సర్స్ అయిపోతాయి ఆర్గానిక్ కెమిస్ట్రీలో. అలాంగ్ విత్ ఇట్ నేను చెప్పేది GOC చదవండి చాలు. చదవక్కర్లేదు, నేను చేసిన వీడియో చూడండి చాలు. Next, in which of the following pairs reactant is correctly matched with the reagent that would form benzaldehyde product anta? Reactant is correctly matched with the reagent, final product benzaldehyde రావాలి అంటే బెంజీన్ రింగ్ మీద CHO గ్రూప్ అయితే రావాలి, అవునా? సో బెంజీన్ రింగ్ మీద CHO గ్రూప్ రావాలి అంటే ఏ రియేజెంట్స్ వర్కౌట్ అవుతాయి అని అడుగుతున్నాడు. ఓకే, సో చెక్ చేద్దాం. అయిపోయింది ఆన్సర్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ అయిపోయింది ఆల్రెడీ. ఎందుకు చూసారా? అక్కడ ప్రతి ఆప్షన్ లో ACలు ఉన్నాయి. సి ఆప్షన్ చూడండి, ఇక్కడ CH3 ఉంది. KMnO4 in presence of H+, direct last station. KMnO4 is a strong oxidizing agent. సో మన ఫస్ట్ స్టేషన్ ఆల్కేన్ ని డైరెక్ట్ గా లాస్ట్ స్టేషన్ కార్బాక్సిలిక్ యాసిడ్ కి కన్వర్ట్ చేసే సత్తా ఉన్న రియేజెంట్ ఇది. సో CH3 ఏమైపోద్దమ్మా? COOH కింద కన్వర్ట్ అవుతుంది. మరి ఆల్డిహైడ్ స్టాప్ లో ఎక్కడ ఆగింది?
ఆల్డిహైడ్ స్టేషన్ లో ఆగలేదు. సో కరెక్ట్లీ మ్యాచ్డ్. సో ఇది తప్పు. సో సి ఎక్కడెక్కడ ఆప్షన్స్ లో ఉందో ఎలిమినేట్ చేసేయండి. సో ఎలిమినేటెడ్ ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ సి. ఓకేనా? సో జస్ట్ చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నారనుకోండి, సిఓసిఎల్ రోజన్మండ్ రియాక్షన్ ఆల్డిహైడ్ వస్తుంది, ప్రాబ్లం లేదు. సిఓఓఆర్ ఎస్టర్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అంటున్నాడు. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఎస్టర్ కి విల్ నాట్ గెట్ ఆల్డిహైడ్. నెక్స్ట్ డైబాల్ అల్యూమినియం టెర్షియరీ బ్యూటైల్ వాడుతున్నాడు, ఇది కూడా CnCHO అవుతుంది. ఇది ఆల్రెడీ మనం చూసాం. సో ద సేమ్ థింగ్. నెక్స్ట్ which of the following product in the following reaction? What is the major product Z in the following reaction అంటున్నాడు. ఓకే, సో I think we have to do carboxylic acids now. It's time for it. But still ఇది మీరు చేసిన రియాక్షనే కాబట్టి, but still you can try this reaction. సో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద మేజర్ ప్రొడక్ట్ Z ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్? బెంజీన్ తీసుకున్నాడు, ఓలియం తో రియాక్షన్ అంటే సల్ఫోనేషన్. సో ఎక్స్ ఏమవ్వాలమ్మా? ఎక్స్ బెంజీన్ రింగ్ మీద సల్ఫోనిక్ యాసిడ్ SO3H కూర్చోవాలి. నెక్స్ట్ NaOH తో రియాక్ట్ చేస్తున్నాడు, H+ తో రియాక్ట్ చేస్తున్నాడు. సో Na+ OH-. సో SO3H is an acidic group. సో ఈ OH- న్యూక్లియోఫైల్ వచ్చి ఇక్కడికి వస్తే ఇది వెళ్ళిపోతే SO3- Na+ కింద వెళ్ళిపోతే ఏం ఫార్మ్ అవుతుంది? O- Na+ వస్తుంది ఇక్కడ NaOH తో రియాక్షన్ చేస్తే, O- Na+. దానికి మళ్ళీ H+ యాడ్ చేస్తున్నాడు అంటే ఇది OH కింద రాస్తున్నాం. ఓకే, దీనికి CHCl3 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ NaOH అంటున్నాడు. CHCl3 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ NaOH రియాక్షన్ పేరేంటమ్మా? రైమర్-టైమన్ రియాక్షన్. గుర్తుందా లేదా? రైమర్-టైమన్ రియాక్షన్. సో రైమర్-టైమన్ రియాక్షన్ ఏం చేస్తుంది? ఫినోల్ కి ఆల్డిహైడ్ గ్రూప్ ఆర్థో పొజిషన్ లో వస్తుంది. సో ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. An organic compound has an empirical formula C4H8O. This gives a pale yellow precipitate with iodine in NaOH solution anta. Ante what is X? Ante halo form ఏవేవి పాజిటివ్ అని చూపిస్తున్నాడు. సో చెక్. COCH3 గ్రూప్ ఎక్కడెక్కడుందో, సెకండరీ ఆల్కహాల్ ఎక్కడుందో వెతకాలి, ఆప్షన్ లో వెతకాలి. సో ఇది CHO, ఇది అవ్వదు. CH2 డబల్ బాండ్ CH CH OH CH3. ఇదిగో మీకు ఇది గుర్తుందా? హాలో ఆల్కేన్స్, హాలో అరీన్స్ లో సెకండరీ ఆల్కహాల్ ఉండాలి, అందులో ఒకటి కార్బన్ కి CH3 అటాచ్ అయి ఉండాలి. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ బి. నెక్స్ట్, which of the following reagents convert toluene to benzaldehyde అమ్మా? టోలీన్ అంటే ఏంటి? బెంజీన్ రింగ్ మీద CH3. బెంజాల్డిహైడ్ అంటే ఏంటి? బెంజీన్ రింగ్ మీద CHO గ్రూప్. అవునా? ఓకే, ఇప్పుడు చూడండి, which of the following sets of reagents convert toluene to benzaldehyde? సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్లోరిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H-, ఇందాకే చూసాం. స్లోగా ఈ మాలిక్యూల్ ని CHCl2 తర్వాత ఫస్ట్ హైడ్రోజన్ ని రీప్లేస్ చేయండి CH2Cl, తర్వాత ఇంకో హైడ్రోజన్ రీప్లేస్ చేయండి CHCl2, తర్వాత హైడ్రాలిసిస్ చేస్తే CHO. సో బ్రహ్మాండంగా ఏ ఇస్తుంది.
సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి పడేయండి. సో 2 ఆప్షన్స్ ఆర్ ఎలిమినేటెడ్. సో ఎలిమినేషన్ చేసుకుంటేనే మాకు ఆన్సర్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. నెక్స్ట్ చూడండి, క్లోరిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఐరన్. బి ఇవ్వదు. ఇదిగో ఆప్షన్స్ లో కూడా బి లేదు, అందుకే ఏడిఏసిలో బి లేదు. సో బి ఈజ్ నాట్ దేర్, ఎలిమినేటెడ్. నెక్స్ట్ సిడి చెక్ చేసుకోండి. KMnO4 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ OH మైనస్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H ప్లస్. KMnO4 యాడ్ చేస్తే మనకు ఆల్రెడీ తెలుసు లాస్ట్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళిపోద్ది, ఫైనల్ కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చేస్తుంది. సో KMnO4 అవ్వదు. సో సి ఆప్షన్ ఉంటే ఎలిమినేటెడ్. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ సి. ఇక్కడ చూడండి, ఇదిగో కార్బన్ డైసల్ఫైడ్, మనం ఆల్రెడీ చదువుకున్న నేమ్ రియాక్షన్. సో కార్బన్ డైసల్ఫైడ్ వస్తే యుల్ బి గెటింగ్ యువర్ ఆల్డిహైడ్. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ సి. క్లియర్? నెక్స్ట్, which of the following reagents with the products obtained when they reacted with a ketone? Okay, so ఇందాక మనం ఆల్రెడీ చూసిన అవే oxime, hydrazone, phenyl hydrazone. సో ఇవి కీటోన్ తో రియాక్ట్ అయిందంట, అంటే RCR డబల్ బాండ్. సో RC డబల్ బాండ్ ఓతో ఫస్ట్ C6H5 PHNH NH2 తో రియాక్ట్ అవుతుంది. then you'll be getting hydrazine kada, NH2 unte hydrazine. So definitely adi hydrazone produce cheyali. Phenyl group undi kabatti adi phenyl hydrazone aithe produce cheyali. So A ki 4 avvali. Okay, rendu option eliminated. Sare, next hydroxyl amine idi NH2OH. ఓకే, సో RCR డబల్ బాండ్ O ప్లస్ NH2OH ఏం ఫార్మ్ అవుతుంది? ఇక్కడ డబల్ బాండ్ వస్తుంది. సో RCR డబల్ బాండ్ N అన్నది వస్తుంది, అవునా కాదా? ఎప్పుడైతే C డబల్ బాండ్ NOH వస్తుందో దీన్ని ఏ గ్రూప్ అని పిలుస్తాం? ఆక్సైమ్ గ్రూప్ అని పిలుస్తాం. సో B కి 3 అవ్వాలి, ఆప్షన్ A. కరెక్ట్? నెక్స్ట్ క్వశ్చన్, కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. బెంజీన్ రింగ్ కి మిథైల్ క్లోరైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ AlCl3 ఆల్కైలేషన్ అమ్మా. సో జస్ట్ ఫస్ట్ ఏ అయితే క్లోరోబెంజీన్, తర్వాత CrO3 CH3CO twice O, తర్వాత హైడ్రాలిసిస్ అంటే జస్ట్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ CHO గ్రూప్, అవునా? ఓకే, ఇప్పుడు CHO గ్రూప్ అయితే వచ్చింది. సో CHO గ్రూప్ వచ్చిన తర్వాత ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ బిఎస్. సో ఫార్మ్ అయిన ప్రొడక్ట్ కి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, ఇట్ గేవ్ టెస్ట్ విత్ టాలెన్స్ రియేజెంట్ అంటున్నాడు. కరెక్ట్, అవునా కాదా? ఆల్డిహైడ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ టాలెన్స్ పాజిటివ్ ఇస్తుంది రియాక్షన్. నెక్స్ట్, డస్ నాట్ గివ్ టెస్ట్ విత్ NaOH ప్లస్ I2, ఇన్కరెక్ట్ కదా? సో ఇది ఇస్తుంది కరెక్ట్. డస్ నాట్ గివ్ రియాక్షన్ విత్ NaOH ప్లస్ I2, కరెక్టే. హాలోఫార్మ్ రియాక్షన్ నాట్ పాజిటివ్, ఇది కూడా కరెక్టే. ఇట్ ఫార్మ్స్ యాసిడ్ అండ్ ఆల్కహాల్ విత్ కాన్సన్ట్రేటెడ్ NaOH బై ఎసిడిఫికేషన్, కెనజెరో రియాక్షన్ కాబట్టి యాసిడ్ ఆల్కహాల్. సో ఆన్సర్ ఏంటి? ఇట్ గివ్స్ టెస్ట్ విత్ ఫెయిలింగ్ సొల్యూషన్ అన్నది తప్పు, ఎందుకంటే మన బెంజాల్డిహైడ్ ఫీలింగ్స్ పాజిటివ్ రాదమ్మా, ఫీలింగ్స్ నెగటివ్ వస్తుంది.
benzaldehyde molecule. So answer will be option B. Next, functional groups present in the product X of the reduction given below are. So benzene ring O, C double bond O, pH. pH అంటే ఏంటి? ఇంకొక బెంజీన్ రింగ్ అయితే దానికి అటాచ్ అయ్యింది అని అర్థం, అవునా? నెక్స్ట్, అల్యూమినియం క్లోరైడ్ తో రియాక్షన్ జరుగుతోంది. అల్యూమినియం క్లోరైడ్ తో రియాక్షన్ జరుగుతోంది అంటే నేను మీకు ఏం చెప్పానమ్మా? ఏం చేయమని చెప్పా? ఈ గ్రూప్ ని హెచ్ చేసేయండి, ఇది తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేయమని చెప్పానా లేదా? చెప్పానా లేదా? సో జస్ట్ ఆ గ్రూప్ ని హెచ్ కింద చేసేయండి, ఆ గ్రూప్ ని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేయండి. సో OH CO PH. మీకు ఇందాకే రియాక్షన్ చెప్పాను, బెంజీన్ రింగ్ మీద OCOR గ్రూప్ ఉంటే కన్వర్ట్ దిస్ గ్రూప్ ఇంటూ హెచ్ అండ్ దీన్ని తీసుకొచ్చి ఆర్థో పొజిషన్ లో పెట్టండి. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఫంక్షనల్ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయమ్మా? ఆల్కహాల్ ఒకటి ఉంది, అలాగే కీటోన్ ఒకటి ఉంది. సో ఏమవ్వాలి? ఆప్షన్ బి. డన్. నెక్స్ట్ చూడండి, the percentage of carbon in the product X formed in the given reaction is. సేమ్ ఇందాక లాంటి రియాక్షనే. ఫస్ట్ అయితే ప్రొడక్ట్ కనుక్కోవాలి, ప్రొడక్ట్ కనుక్కున్న తర్వాత క్యాలిక్యులేట్ చేయాలి. సో బెంజీన్ రింగ్ మీద C2H5Cl ఎన్హైడ్రస్ అల్యూమినియం క్లోరైడ్, మళ్ళీ ఫ్రెడెల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్. సో బెంజీన్ రింగ్ మీద C2H5 గ్రూప్ అయితే పెట్టేయండి, అదే మీ X. సో మాలిక్యులర్ ఫార్ములా ఏంటమ్మా? 1 2 3 4 5 6 7 8. సో C8 H ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒక హైడ్రోజన్, 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 4 బాండ్స్ అయిపోయినాయి. 6 7 8 9 10 క్లోరిన్, అంతేనా? ఓకే, C8H10. ఓకే, ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్, టోటల్ మాలిక్యులర్ వెయిట్ ఎంతమ్మా? 96 ప్లస్ 10 అంటే ఇది 106. సో ఇదెంత? సో పర్సెంటేజ్ అంటే 96/106 ఇంటూ 100. సో ఆన్సర్ కొంచెం దగ్గరగా ఉన్నాయి వాల్యూస్, జాగ్రత్తగా చేద్దాం. (48/53) అంటే నియర్లీ ఈక్వల్ టు 50. ఇది ఒక 2 తగ్గిస్తే ఇది ఒక 2 తగ్గించవచ్చు కదా? ఆ 48/50, ఇదొక 2 పెంచితే ఇదొక 2 తగ్గిస్తే నియర్లీ ఈక్వల్ టు 100, అంతే కదా? సో ఇక్కడ చూడండి, సో 48/53 ఆల్మోస్ట్ నియర్లీ ఈక్వల్ టు 1/1, అంటే ఆల్మోస్ట్ 100 కి దగ్గరలో ఉండాలి. ఇవి చూడండి 85 80 90 70.6. సో నియరెస్ట్ వాల్యూ ఇస్ 90.6. ఓకే, నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ సోడియం నైట్రైడ్ తో రియాక్ట్ చేస్తే X వచ్చింది, అపాన్ రియాక్షన్ విత్ వాటర్ Y వచ్చింది, కాపర్ 573 కెల్విన్ Z వచ్చింది. లెట్స్ స్టార్ట్. సో ఇవన్నీ సేమ్ రియాక్షన్స్ అమ్మా, యూజ్ చేసినవి యాస్టిస్ మళ్ళీ 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 చేస్తూ ఉండాలన్నమాట, ఏం డిఫరెన్స్ ఉండదు. ఫస్ట్ చూడండి, సోడియం నైట్రైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ HCl, ఆ రియాక్షన్ పనేంటి? ప్రొడ్యూసెస్ డయాజోనియం క్లోరైడ్. సో రాయండి, C2H5 ఏం ఫార్మ్ అవుతుంది? N2 ప్లస్ Cl మైనస్. దీన్ని హైడ్రాలిసిస్ చేశాడంట, అంటే Y ఏమవ్వాలి? C2H5OH. దీన్ని ఆల్కహాల్ ని కాపర్ 573 కెల్విన్, ప్రిపరేషన్ ఆఫ్ యువర్ ఆల్డిహైడ్. సో C2H5 or in other words
CH3CHO. ఓకే, ఇప్పుడు వాడు ఏమిచ్చాడు ఆప్షన్స్ జాగ్రత్తగా చూడండి. వాడు ఇచ్చిన ఆప్షన్స్ లో ఏమిచ్చాడు? Z ఇస్ అన్ ఆల్డిహైడ్ అంటున్నాడు. పర్ఫెక్ట్లీ ఎస్, 1 ఆప్షన్ లో అయితే ఉండాలి. సో 2 ఎలిమినేట్ చేసి పడండి. నెక్స్ట్ Z అండర్గోస్ క్యానజెరో రియాక్షన్ అంట. అరే ఆల్ఫా హైడ్రోజన్ ఉంటే క్యానజెరో ఏంటి? ఆల్డాల్ జరుగుతుంది. సో 2 ఉంటే తప్పు. వాడు మంచోడు 2 ఇవ్వలేదు. సో 3, 4 చెక్ చేసుకోండి. Z గివ్స్ ఐడోఫార్మ్ టెస్ట్ అంటున్నాడు. ఐడోఫార్మ్ టెస్ట్ ఇవ్వాలి అంటే కీటోన్ COCH3 గ్రూప్ ఉండాలి. సో ఈ మాలిక్యూల్ ఏంటి? C డబల్ బాండ్ OH CH3. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే COCH3 గ్రూప్ ఉంది అంటే హాలోఫార్మ్ పాజిటివ్. సో 3 కూడా కరెక్ట్. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ ఏ. డస్ నాట్ గివ్ టెస్ట్ విత్ టాలెన్స్ రియేజెంట్ అంట. ఏంటది? వాడి ముఖం. ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటే టాలెన్ ఎందుకు పాజిటివ్ ఇవ్వదు? బ్రహ్మాండంగా ఇస్తుంది. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. Aldehydes are more reactive than ketones towards nucleophilic addition reactions. Okay. In aldehydes, carbonyl carbon is less electrophilic compared to ketones anta. Ala ela avutadi? ఏ కరెక్టే, ఇందులో తప్పేం లేదు. ఆల్డిహైడ్స్ మోర్ రియాక్టివ్, డెఫినెట్లీ ఎస్. ఎందుకు అంటే చూడండమ్మా, సికి సి డబల్ బాండ్ హెచ్ అవునా, కానీ కీటోన్కి వచ్చేసరికి డొనేటింగ్ గ్రూప్స్ 2 ఉన్నాయి. 2 డొనేట్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రోఫిలిక్ నేచర్ ఏమవుతుంది? డెఫినెట్లీ తగ్గుతుంది, అవునా కాదా? సో ఇక్కడ ఓన్లీ ఒకటే డొనేటింగ్ గ్రూప్ ఉంది. సో దీనికి డొనేట్ చేసే కెపాసిటీ ఎలక్ట్రోఫిలిక్ నేచర్ కొంచెం ఎక్కువ ఉంటుంది దాన్ దిస్, బికాస్ బోత్ ఆర్ డొనేటింగ్ హియర్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. కానీ ఆల్డిహైడ్స్ లో కార్బనైల్ కార్బన్ ఇస్ లెస్ ఎలక్ట్రోఫిలిక్ అంట కంపేర్డ్ టు కీటోన్స్. అసలు కంప్లీట్ కాంట్రాస్ట్ 2 స్టేట్మెంట్స్ కి. ఇది లెస్ ఎలక్ట్రోఫిలిక్ అయినప్పుడు ఆల్డిహైడ్ మోర్ రియాక్టివ్ ఎలా అవుతుంది? ఆల్డిహైడ్ మోర్ రియాక్టివ్ అవ్వాలి అంటే మోర్ ఎలక్ట్రోఫిలిక్ అయితేనే కదా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ కి ఎక్కువ అవుతుంది. సో కంప్లీట్ కాంట్రాస్ట్ ఆప్షన్స్ అవి. సో ఆర్ ఇస్ బ్లండర్. సో ఏ ఇస్ కరెక్ట్, ఆర్ ఇస్ నాట్ కరెక్ట్. కంప్లీట్ కాంట్రాస్ట్ ఆప్షన్స్ అవి. ఏ కరెక్ట్ అయితే ఆర్ అసలు అయ్యే ఛాన్సే లేదు. జాగ్రత్తగా చదవండి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మేజర్ ప్రొడక్ట్ Z ఇన్ ద గివెన్ సీక్వెన్స్? సో మేజర్ ప్రొడక్ట్ Z ఏమిచ్చాడు? ఫస్ట్ CH3COCH3 కీటోన్ ఉంది. CH3COCH3 RMGBr తో రియాక్షన్. RMGBr తో రియాక్షన్ అంటే ఏం చేయాలని చెప్పాను? డబుల్ బాండ్ ని బ్రేక్ చేయండి. సో CH3 2 బాండ్లు చేశారు. గ్రిగ్నార్డ్ రియేజెంట్ తెచ్చిన R గ్రూప్ ని తీసుకొచ్చి దీన్ని నెత్తి మీద పెట్టండి. C2H5 హైడ్రాలిసిస్ చేస్తున్నారు కాబట్టి ఇంకో గ్రూప్ ఏమవ్వాలి? OH. కరెక్ట్? ఆల్ రైట్. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు దీని పని ఏంటి? SOCl2 తో రియాక్షన్. SOCl2 తో రియాక్షన్ అంటే ఏం జరగాలి? OH గ్రూప్ కాస్త క్లోరిన్ కింద కన్వర్ట్ అయిపోవాలి. అయిపోయింది. నెక్స్ట్ CH3ONA తో రియాక్షన్. CH3ONA తో రియాక్షన్ అంటే HCl వెళ్ళిపోవాలి. సో HCl వెళ్ళిపోవాలి అంటే హైడ్రోజన్ రిమూవ్ చేయాలి, అవునా? సో లెట్స్ రిమూవ్ హైడ్రోజన్. సో HCl CH3 CH3 కొంచెం నీట్గా రాస్తున్నాను. సో HCl వెళ్ళిపోతే డబుల్ బాండ్ ఫార్మ్ అవుతుంది. ఇక్కడ డబుల్ బాండ్ ఫార్మ్ అవుతుంది. ఇక్కడ OH, ఇక్కడ H, ఇక్కడ Cl. సో డబుల్ బాండ్ ఫార్మ్ అయితే C డబుల్ బాండ్ C CH3 దీనికి ఇప్పుడు HBr పెరాక్సైడ్. సో ఏముంది? యాంటీ మార్కోనికాఫ్ రూల్. సో యాంటీ మార్కోనికాఫ్ రూల్ అంటే బాండ్ బ్రేక్ చేయి, బ్రోమిన్ హైడ్రోజన్. సో ఏం ఫార్మ్ అయింది ఇప్పుడు?
CH3 C CH3 CH3 Br. సో ఇప్పుడు దీన్ని నామన్క్లేచర్ రాద్దాం. 1 2 3. సో ఆన్సర్ ఏమవ్వాలి? 1 బ్రోమో 2 మిథైల్ బ్యూటేన్. సో ఆన్సర్ ఏమవ్వాలి? 1 bromo 3 methyl butane. Answer will be option. Okay now? Done. Next. Identify the set in which, okay, ఇవి మనము కొంచెం కార్బాక్సిలిక్ యాసిడ్స్ చదివి వీటి దగ్గరికి వద్దాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో RCOH గ్రూప్ ఉన్నవే మనము కార్బాక్సిలిక్ యాసిడ్స్ అని పిలుస్తాం. ఈ చాప్టర్ లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్డిహైడ్స్, కీటోన్స్, తర్వాత కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఇందాక చాప్టర్ లో ఆల్కహాల్స్ ఫస్ట్, తర్వాత ఫినోల్స్ అండ్ ఈథర్స్. ఓకే, సో కార్బాక్సిలిక్ యాసిడ్ చూడండి. సో కార్బాక్సిలిక్ యాసిడ్ కి ఐయుపాక్ నేమ్స్ రాయొచ్చు. మీరు ఆల్రెడీ GOC వింటే డెఫినెట్లీ హ్యాపీగా రాసేసుకోవచ్చు, ఇందులో ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ ప్రాపర్టీస్, ఫిజికల్ స్టేట్ వచ్చేసి మనకి C3 వరకు అన్ని కలర్లెస్ లిక్విడ్స్ అమ్మా, తర్వాత పంజెంట్ స్మెల్లింగ్ ఉంటుంది. అదే C4 to C9 చూస్తే బటర్ స్మెల్ వస్తుంది, కలర్లెస్ లిక్విడ్స్. రెండు కలర్లెస్, కాకపోతే స్మెల్ డిఫరెంట్ ఉంటుంది. దీనికి పంజెంట్ ఆర్డర్, దీనికి మాత్రం రాటన్ బటర్. సాల్యుబిలిటీ వచ్చేసి మనకి C4 వరకు కంప్లీట్లీ సాల్యుబుల్ అమ్మా డ్యూ టు హైడ్రోజన్ బాండింగ్. తర్వాత మాలిక్యులర్ వెయిట్ పెరిగే కొద్దీ మనకి బాయిలింగ్ పాయింట్ అనేది పెరుగుతూ వస్తుంది. సో సాల్యుబిలిటీ కూడా పెరుగుతుంది. సో మాలిక్యులర్ వెయిట్ పెరిగితే సాల్యుబిలిటీ విల్ ఆల్సో ఇంక్రీజ్. సారీ, solubility kada, solubility decreases. Solubility is inversely proportional to molecular weight. Boiling point is directly proportional to molecular weight. Fine. Next, ప్రిపేర్ చేయాలి అంటే ఎలా చేయాలి? యూ కెన్ టేక్ ఎనీ యాసిడ్ డెరివేటివ్, అమైడ్ అవ్వచ్చు, COCl అవ్వచ్చు, అండ్ హైడ్రైడ్ అవ్వచ్చు, ఏమైనా తీసుకో. యాసిడ్ డెరివేటివ్స్ తీసుకుంటే ఈజీగా మన రియాక్షన్ అనేది చేసేయచ్చు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే RCOCl యాసిడ్ క్లోరైడ్ కి హైడ్రాలిసిస్ చేస్తే కార్బాక్సిలిక్ యాసిడ్. అవునా? సింపుల్ రియాక్షన్స్. నెక్స్ట్ సైనైడ్స్ ని హైడ్రాలిసిస్ చేసిన కార్బాక్సిలిక్ యాసిడ్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అయితే మీరే రాసేస్తారు. సో యుల్ డైరెక్ట్లీ గెట్ CO2 యూజ్ చేస్తే అయిపోయింది, COH గ్రూప్ వచ్చేస్తుంది. సిమిలర్లీ హాలోఫార్మ్స్ ని కూడా హైడ్రాలిసిస్ చేసినా సరే కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. కార్బొనైల్ కాంపౌండ్స్ ని ఫర్దర్ ఆక్సిడేషన్ చేసినా సరే కార్బాక్సిలిక్ యాసిడ్ విల్ బి ప్రొడ్యూస్డ్. అమైడ్ నుంచి కూడా నైట్రస్ యాసిడ్ యూజ్ చేస్తే కార్బాక్సిలిక్ యాసిడ్. హైడ్రోకార్బన్స్ నుంచి అయితే యూ హ్యావ్ టు యూజ్ దిస్ H3PO4, కార్బన్ మొనాక్సైడ్ ప్లస్ వాటర్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ H3PO4, అప్పుడు కార్బాక్సిలిక్ యాసిడ్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఫ్రమ్ హయ్యర్ ఆల్కేన్స్ నుంచి అయితే అసలు ప్రాబ్లమే లేదు. సో C6H14 C7H16 లాంటి మాలిక్యూల్స్ తీసుకున్నారు అనుకోండి, యూ కెన్ యూజ్ మ్యాంగనీస్ ఎసిటేట్ ఆర్ స్టీరేట్ యూజ్ చేస్తే సింపుల్ గా కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. ఆల్కీన్స్ కుందనుకోండి, హాట్ ఆల్కలైన్ KMnO4 లో యుల్ బి గెటింగ్ అగైన్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, రెండు మాలిక్యూల్స్. సో జస్ట్ ఈ బాండ్ బ్రేక్ చేయండి, ఇది ఒక COH, ఇది ఒక COH. ఆల్కైన్స్ నుంచి కూడా రావచ్చు డైరెక్ట్ ఒజోనాలిసిస్, ఆక్సిడేటివ్ ఒజోనాలిసిస్, ఆల్రెడీ మనం చదివిందే. నెక్స్ట్ ప్రాపర్టీస్, సాల్ట్స్ ఫామ్ చేయగలవు సోడియంతో రియాక్ట్ అయితే.
నెక్స్ట్ ఎస్టర్స్ ఫామ్ చేయగలవు. ఆల్రెడీ మనం ఆల్కహాల్స్ లో చదివిన ప్రాపర్టీ, ఆల్కహాల్ ప్లస్ కార్బాక్సిలిక్ యాసిడ్ విల్ ఫార్మ్ ఎస్టర్. సో ఆల్కహాల్ లో చదివిన ప్రాపర్టీ సేమ్ మళ్ళీ కార్బాక్సిలిక్ యాసిడ్ లో కూడా చదువుతాం, బికాస్ ఇట్స్ అ సిమిలర్ ప్రాపర్టీ. సో అలా కూడా వస్తుంది ఎస్టర్. అమోనియాతో రియాక్షన్ అయితే యుల్ బి గెటింగ్ అమోనియం ఎసిటేట్ అలాంగ్ విత్ RCONH4. సో అలా ఫర్దర్ హైడ్రాలిసిస్ మళ్ళీ మనకి ఇవన్నీ ప్రాపర్టీస్ అమ్మా, కార్బాక్సిలిక్ యాసిడ్ తో రియాక్షన్స్ ఇవి. సో కార్బాక్సిలిక్ యాసిడ్ అమోనియాతో రియాక్ట్ అయితే మనకి అమైడ్ అన్నది ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ డిహైడ్రేషన్. డిహైడ్రేషన్ చేస్తే ఎన్హైడ్రైడ్ వస్తుంది. రిడక్షన్ చేస్తే ఏముంది, కార్బాక్సిలిక్ యాసిడ్ రెడ్యూస్ అయిపోతే ఆల్కహాల్ విల్ బి ప్రొడ్యూస్డ్. నెక్స్ట్ ఆర్గానోమెటాలిక్స్. సో RCH2MgBr ప్లస్ RCOH ఏముంది, సేమ్ థింగ్, తీసేయండి, CH3 రాయండి, దీంతో బాండ్ చేయండి. సో విల్ బి గెటింగ్ RCH3, హైడ్రోకార్బన్ వస్తుంది. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్. సో ఎలా అయితే మీరు కార్బనైల్ కాంపౌండ్స్ లో నేమ్ రియాక్షన్స్ చదివారో, సిమిలర్లీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో కూడా నేమ్ రియాక్షన్స్ చదవాలి. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ స్మిత్ రియాక్షన్, హెల్వోల్హార్డ్ జెలెన్స్కీ రియాక్షన్ అమ్మా, చాలా 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 ఇంపార్టెంట్ రియాక్షన్ ఇది. హెల్వోల్హార్డ్ జెలెన్స్కీ రియాక్షన్. RCH2COH ఉంది కదా, దీని మీద జరగదమ్మా, ఈ ఆల్ఫా కార్బన్ మీద హాలోజినేషన్ జరుగుతోంది. ఆల్ఫా కార్బన్ మీద హాలోజినేషన్ జరుగుతోంది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ హెల్వోల్హార్డ్ జెలెన్స్కీ రియాక్షన్. సో ఎప్పుడైతే రియేజెంట్ బ్రోమిన్ ఆర్ క్లోరిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్ యూజ్ చేస్తారో, ఆల్ఫా కార్బన్ మీద హాలోజినేషన్ చెయ్యాలి. ఓకే, అలాగే స్మిత్ రియాక్షన్. స్మిత్ రియాక్షన్ అంటే యుల్ బి యూజింగ్ హైడ్రాజోయిక్ యాసిడ్. NH3 అంటే అమోనియామా, NH3 అంటే అమోనియా, HN3 అంటే హైడ్రాజోయిక్ యాసిడ్. హైడ్రాజోయిక్ యాసిడ్ కార్బాక్సిలిక్ యాసిడ్ తో రియాక్ట్ అయితే అమైన్ ఫార్మ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సయనోబెంజీన్ ని హైడ్రాలిసిస్ చేస్తే CN విల్ కన్వర్ట్ ఇంటూ COH. అమైడ్ ని కూడా హైడ్రాలిసిస్ చేస్తే కార్బాక్సిలిక్ యాసిడ్, యాసిడ్ హ్యాలైడ్, కార్బాక్సిలిక్ యాసిడ్. నెక్స్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ నుంచి కూడా కార్బాక్సిలిక్ యాసిడ్, బెంజీన్ నుంచి కూడా జస్ట్ టేక్ బెంజీన్, COCl2 అల్యూమినియం క్లోరైడ్, యాసిడ్ హ్యాలైడ్, ఫర్దర్ హైడ్రాలిసిస్ కార్బాక్సిలిక్ యాసిడ్. నెక్స్ట్ ప్రాపర్టీస్ అంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చూసారు అనుకోండి అమ్మా, క్లోరినేషన్ చేస్తే ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. సో వచ్చే న్యూక్లియోఫైల్ ని మెటా పొజిషన్ కి డైరెక్ట్ చేస్తారు. సో క్లోరిన్ విల్ కమ్ అండ్ సిట్ ఇన్ ద మెటా పొజిషన్. నైట్రేషన్ చేశారు, NO2 విల్ కమ్ ఇన్ ద మెటా పొజిషన్. సల్ఫనేషన్ చేశారు, మెటా పొజిషన్. ఓకే, రియాక్షన్ డ్యూ టు COH గ్రూప్, సాల్ట్ ఫార్మేషన్ చేస్తోంది. ఎందుకు? ఇక్కడ H2O అన్నది వెళ్ళిపోతుంది. సో ఏం ఫార్మ్ అవుతుంది? COONA. నెక్స్ట్ ఎస్టర్ ఫార్మేషన్, కార్బాక్సిలిక్ యాసిడ్ ప్లస్ ఆల్కహాల్, అమోనియాతో రియాక్షన్ అమైడ్, ఆల్రెడీ మనం చూసాము. SOCl2 PCl5. సో యాసిడ్ హ్యాలైడ్, ఎన్హైడ్రైడ్ ఫార్మ్, డికార్బాక్సిలేషన్, సోడా లైమ్, డయాజోమీథేన్, మిథైల్ బెంజోయేట్. ఇది గుర్తుంచుకోండి. సేమ్ రియాక్షన్ స్మిత్ రియాక్షన్ ఆల్రెడీ చూసాము, రిడక్షన్, ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆక్సాలిక్ యాసిడ్ టెస్ట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ అమ్మా. సోడియం బైకార్బోనేట్ కనుక యాడ్ చేశారనుకోండి, ఎఫర్వెసెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ రియాక్టివిటీ అన్నది
ఎంత బాగా రియాక్ట్ అవుతుంది పర్టికులర్ మాలిక్యూల్ అంటే ఇట్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. ఎన్ని ఎక్కువ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటాయో అంత విధిగా అది రియాక్ట్ అయితే అవుతుంది. సో NO2 గ్రూప్ అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కదా, సో హైలీ రియాక్టివ్. తర్వాత CH3 X ఏమీ లేకపోవడం ఇస్ మచ్ బెటర్ దాన్ హ్యావింగ్ ఆల్కైల్ గ్రూప్ డొనేటింగ్ గ్రూప్స్. ఓకే, yes, let's solve some questions. Identify the set in which X and Y are correctly matched అంటున్నాడు. So benzaldehyde C6 C6H5NH2 ఇది ఏం ఫార్మ్ అవుతుంది? బెంజీన్ రింగ్ C double bond NH PH. సో బెంజీన్ రింగ్ C double bond కి N C6H5 H లేదు కదా PH. సో దీన్ని ఏమని పిలుస్తాం? షిఫ్ట్స్ బేస్. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఆప్షన్ సి. నెక్స్ట్, వాట్ ఈస్ సి ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ సీక్వెన్స్? అంటే ఫస్ట్ నుంచి చేసుకొని వెళ్ళాలి, ఏం ఆన్సర్ అయితే అది. సో కీటోన్ ఉంది, RMGBr తో రియాక్షన్. సో వాట్ షుడ్ యూ డూ? ఫస్ట్ అయితే దీన్ని 2 బాండ్స్ కింద చేయాలి, ఒకటి OH తర్వాత ఇంకొకటి CH3. తర్వాత ఇక్కడ వరకు అయిపోయింది. కాపర్ 573 కెల్విన్, దీని కాస్త ఆల్డిహైడ్ కింద కన్వర్ట్ చేసేయాలి. సో కాపర్ కదా, సో ఆల్డిహైడ్ కి ఓల్ ఓన్ 1 ఈన్. సో ఎలిమినేషన్ చేస్తే 1 2 3 3 కార్బన్లు. సో ఇవి లైన్ గా రాస్తే ఇక్కడ ఒక CH3 డబుల్ బాండ్. ఆప్షన్ సి 2 methyl prop 1 ene. Oh, very good, already answers itself. Consider the following reactions. 2 methyl propane KMnO4 reaction ozonolysis. ఇది హోంవర్క్ చేయండి. సిమిలర్ రియాక్షన్. ఈ 2 క్వశ్చన్స్ హోంవర్క్ చేసి చెప్పండి. So any doubts in today's class? Repu nitrogen compounds chuddamama. Tomorrow we'll be doing nitrogen compounds at 11 AM in the morning. Okay? So yes. All right, then I'll be seeing you all in the next class tomorrow at 11 AM again. So until then, this is Jayashree and thank you. Have a good day.